మగువల మనసు దోచే అద్భుతమైన రంగులు, సరికొత్త డిజైన్లతో మీ సిరిమల్లె చీరలు. 'చికిరి చికిరి' సాంగ్ నుంచి మొదలైంది. ఓ చికిరి 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 తర్వాత 'రైర రైర' పాట వచ్చింది. రై రై రారా హత్తేలేని ఈ రై రారా. నిజం చెప్తున్నాను, ఆ అంజనీ కుమారుడు ఆంజనేయుని చూసినట్టు అనిపించింది. ఎంత కష్టపడుతున్నాడు. కి బడి ఊగాల ఉలకైనా నేను ఉరికేస్తాను. ఇంత ఛాలెంజింగ్ గా తీసుకున్నామంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటది అనిపిస్తుంది. మదర్ రోల్ చేశాను జాహ్నవి కపూర్ కి. ఏం చెప్పినా చెప్పు. ఇంక నేను మొత్తం చెప్పాలంటే నన్ను ఉతికేస్తారు సార్. చాలా ఉంటాయి మాకు సర్ప్రైజ్. అసలు అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు కదా. మొత్తానికి పెద్ద వల్ల ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూస్తాం. మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటి అసలు? స్పీచ్లెస్, మాట్లాడడానికి ఏమీ లేదు. పెద్ద ఆఫర్ ఎట్లా వచ్చింది అసలు? 3 kgs తగ్గాల్సి ఉంటుంది అని చెప్పి పట్టుదలతో నేను అన్ని కేజీస్ తగ్గాను. అన్వి కపూర్ మదర్ రోల్ గుర్తుందా నేనంటే సినిమా యాక్టర్ గా రోజా గారు అంటే బాగా ఇష్టమే మీకు. పాలిటిక్స్ అనగానే మీరు అక్క అని కలిపేస్తా ఉంటారు. పొలిటికల్ గా వస్తే ఆ నోటికి అద్దు నువ్వు ఇష్టమైనంత మాత్రం దాన్ని నేను ప్రోత్సహించాను. ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తానే ఉంటావు ఇష్టమైన హీరో అంటే చిరంజీవి గారు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు, కానీ చిరంజీవి సార్ని ఎన్నిసార్లు అడిగినా కూడా కలవనివ్వరు. ఎంతమంది చేత చీ అనిపించుకోవాలో నాకు తెలుసు. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతుంది? తెలీదు అది ఎందుకు. ఫస్ట్ ఏడ్చిన ఇంటర్వ్యూ అంటే ఇదే. ఇలా అని తెలుసుంటే ముందు ఇంటర్వ్యూలో నడిపించేదాన్ని. అసలు పాలిటిక్స్ ఇష్టం నీకు? ఇండిపెండెంట్ గా నిలబడి నేను ప్రజల కోసం మాత్రమే పాటుపడతా. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. సో ఇప్పుడు ఒక సినిమా గురించి క్యూరియస్గా ఎదురు చూస్తున్నాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పెద్ది కోసం ప్రతి ఒక్కరు ఎదురు చూస్తూ ఉన్నారు. June 4th సూపర్ డూపర్గా ఎంజాయ్ చేస్తారని అనిపిస్తుంది. గ్లిమ్స్ దగ్గర నుంచి, సాంగ్స్ దగ్గర నుంచి, ట్రైలర్ వరకు అంచనాలు మించిపోతున్నాయి. సో ఎక్కడ చూసినా అదే టాపిక్ కాబట్టి ఆ సినిమాలో ఎవరు ఏ క్యారెక్టర్ చేసినా కూడా ఒక ఇంటెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. సో నాతో పాటు ఈరోజు ఉన్న సెలబ్రిటీ మనందరికీ చాలా సుపరిచితం అనమాట. చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటారు, ఎక్కువ వైరల్ అయిపోతూ ఉంటారు అనమాట. బట్ పెద్ది గురించి మోర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి ఈరోజు సుమన్ టీవీకి వచ్చేసారు. పులి సీత అందరికీ తెలుసు కదా, మాట్లాడద్దాం. నమస్తే అక్క. నమస్తేరా, ఎలా ఉన్నావు? ఏంటి చాలా చాలా బాగున్నా. చాలా తగ్గిపోయావరా, చాలా స్లిమ్ అయిపోయావు. ఏం చేసావు? ఏంటి సీక్రెట్ ఏంటి? లాస్ట్ వీడియోలో మీరు చెప్పారు కదా, రోళ్లు రోకళ్ళతో పని చేయండి, మిక్సీలు గ్రైండర్లు వాడద్దని. పక్కన పెట్టేసావా? ట్రాన్స్ఫర్మేషన్ చూసి నేర్చుకుంటారే. యా, సో ఎప్పుడు ఇంటర్వ్యూ చేసినా ఏదో ఒకటి వైరల్ అవుతూ ఉంటది కాబట్టి, సో ఇప్పుడు కొంచెం ఆర్సీ ఫ్యాన్స్ కోసం నేను పిలిస్తే బాగుంటుంది అనిపించింది. సూపర్. అసలు అందరం ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. నాట్ ఓన్లీ ఆర్సీ ఫ్యాన్స్, సినిమా లవర్స్ వెయిట్ చేస్తున్నాం. బికాస్ ఆఫ్ పెద్ది అంత ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయింది. 1 వీకే ఉంది. సో మీరు కూడా ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నారు. ఏంటి అసలు? అసలు స్పీచ్లెస్, మాట్లాడడానికి ఏమి లేదు. అంత అద్భుతంగా ఉంది సినిమా. చూస్తావు కదా June 4th. ఎందుకు తినేటప్పుడు దాని గురించి మాట్లాడడం ఎందుకు అన్నట్టు, చూసేటప్పుడు ఇంకా దాని గురించి మాట్లాడడానికి ఏముంటుంది. సో భగవంతుడి దయ వల్ల హోల్ టీమ్ మొత్తానికి అండ్ రామ్ చరణ్ గారికి ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి నేను కోరుకుంటున్నా. కొన్ని సినిమాలు ఏంటంటే ఎంత హైప్ క్రియేట్ చేస్తాయంటే, ఎంత ఇష్టమైన హీరో అయినా కూడా ఆ సినిమా కాంటెంట్ బట్టి ఇంకా ఎక్కువ హైప్ క్రియేట్ చేస్తుంటాయి. ఈ సినిమా పాస్ట్ 1 year నుంచి చికిరి చికిరి సాంగ్ నుంచి మొదలైంది అనుకోవచ్చు. చికిరీనా చికిడీనా? చికిరి 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 చికిరి. ఓకే. సో అప్పటి నుంచి మొదలైంది. 1 million దాటడం అంటే నార్మల్ విషయం కాదు యూట్యూబ్ లో. యాక్చువల్లీ వెరీ షార్ట్ పీరియడ్. తర్వాత 'రైర రైర' పాట వచ్చింది. ఇప్పుడు మా సాంగ్, ఐటమ్ సాంగ్ గురించి మాట్లాడుతున్నారు. ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయట ఓకే సినిమాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే, ట్రైలర్ చూసిన తర్వాత ఆయన బాడీ ఫిజిక్ కావచ్చు, కుస్తీ పోటీల మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవుతుంది అనిపిస్తుంది. సో ఏంటి అసలు ట్రైలర్ అయితే మేము చూసాం, చాలా క్యూరియస్గా ఉన్నాయి. ఏమైనా ఈ విషయాలు ఏమైనా షేర్ చేస్తారా పెద్ది కోసం? ట్రైలర్ అయితే సూపర్ డూపర్, ఆల్రెడీ అందరం చూసాము. ఎక్స్ట్రాడినరీగా ఉంది. నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, ఏదో ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, ఇది అడిగితే నాకు నా కళ్ళతో నేను యాక్ట్ చేసిన సీన్లో రామ్ చరణ్ గారిని చూసినప్పుడు నాకు ఒక నిజం చెప్తున్నాను, అంజనీ కుమారుడు ఆంజనేయుని చూసినట్టు అనిపించింది నాకు. నిజంగా కళ్ళతో అలా అనిపించింది. నేను చూడంగానే షాక్ అయ్యాను అనమాట. ఆ ఆహారం కానీ, అతను ఆ బాడీని ఇది చేసుకోవడంలో కానీ అట్లా అనిపించింది అనమాట. కాబట్టి ఆ ఆంజనేయ స్వామి యొక్క దీవెన పుష్కలంగా ఉన్నాయి రామ్ చరణ్ గారి మీద.
ఇంక అంతకన్నా ఎక్కువ ఏం చెప్పలేనురా. మీరు ఆ మాట అన్నారు కాబట్టి నేను లీడ్ తీసుకుంటా. ఎస్పెషల్లీ ఆ ట్రైలర్‌లో సైకిల్ మీద వచ్చేటప్పుడు ఆ, పట్టుకున్న అదే షాట్ అదే అదే ఆ సీన్లోనే. ఫ్యాన్స్ చాలా బాగా థ్రిల్‌గా ఫీల్ అవుతున్నారు. అవును. వెయిట్ చేస్తున్నాం మేము. ఇంకా చాలా ఉంటాయి మాకు సర్ప్రైజ్ అసలు. ఏం ఓ మూవీ అంటే నార్మల్గా అదే, అందులో అక్కడ డైరెక్టర్ బుచ్చిబాబు గారు కదరా, అంత ఆషామాషాగా ఒక్కదాంతోనే సరిపెట్టుకోరు కదా, అలాంటి బోల్డ్ అని ఉన్నాయి ట్విస్ట్లు కూడా అన్ని. అవి ఇప్పుడు నేను చెప్పేస్తే ఏం బాగుంటది, రేపు చూస్తే బాగుంటది. మీకు ఒక్కొక్క సినిమా భలే వస్తుంది కదా ప్రాజెక్ట్. అండ్ ఇప్పుడు పెద్ద ఆఫర్ ఎట్లా వచ్చింది అసలు? నేను ఉప్పిన మూవీ చేసేటప్పుడు నుంచి తెలుసు నాకు బుచ్చిబాబు సార్. ఆ తర్వాత ఉప్పిన మూవీ ఎడిటింగ్ లో మొత్తం వెళ్ళిపోయింది, అసలు ఒక్క సీన్ కూడా లేదు, జస్ట్ ఆ సాంగ్ లో మాత్రమే కనిపిస్తాను. అది తర్వాత మళ్ళీ ఆయన గుర్తుపెట్టుకొని ఆ మూవీ కోసం పిలవడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆఫీస్కి రా అని చెప్పి పిలిచినప్పుడు వెళ్ళిన తర్వాత నువ్వు హీరోయిన్ మదర్ రోల్ చేపిద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అన్నప్పుడు అసలు నాకు చాలా హ్యాపీ అనిపించింది. నిజమే సార్, నిజమే చెప్తున్నారు లేకపోతే ఏంటంటే, లేదమ్మా నిజమే చెప్తున్నాను, కాకపోతే నువ్వు ఒక 2-3 కేజెస్ తగ్గాల్సి ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఓకే, ఆల్రెడీ దానికి ముందు దేవర సినిమా రిలీజ్ అయ్యి ఉండే, అందులో మా ఇద్దరు కాంబినేషన్ కూడా బాగుంది. ఆ బాత్రూమ్ సీన్లో అమ్మాయి స్నానం చేసేటప్పుడు నేను చేస్తుంది, దాన్ని చూసి బాగుంటుంది అనిపించిందిరా నాకు, అందుకే నేను మదర్ రోల్ చేపిద్దామని అనుకుంటున్నాను అని అంటే, ఓకే సార్ అలాగే సార్ అని చెప్పి పట్టుదలతో నేను అన్ని కేజెస్ తగ్గాను ఓన్లీ సినిమా కోసం. నువ్వు ఇంత వెయిట్ లాస్ కేవలం పెద్ద నేను ఇప్పటి వరకు చెప్పలేదు, ఇప్పుడు నీకు చెప్తున్నా. ఎప్పుడైతే ఆయన ఆ మాట చెప్పారో అప్పటి నుంచి నేను ఎప్పటికైనా చాలాసార్లు నాకు డిలే అవుతూ వచ్చిందనమాట. డేట్లు అన్నీ ఇచ్చేసి మళ్ళీ క్యాన్సిల్ అయిపోవడం, ఒక్కొక్కసారి షూటింగ్లో ఉండి మళ్ళీ వెనక్కి రావడం, ఇట్లా దాని గురించి ఊరి నుంచి కూడా మళ్ళీ రావడం, అట్లా చాలా డేట్స్ వచ్చి చాలా మళ్ళీ క్యాన్సిల్ అవ్వడం అట్లా జరిగిందనమాట. వచ్చిన రోజుల్లో బాగానే చేశాను. నాకు ఏదైతే నేను 10 కేజీస్ తగ్గడానికి వన్ ఆఫ్ ది రీజన్ కూడా పెద్ద మూవీ, చాలా కష్టపడ్డాను నేను ఆ మూవీ కోసం. పెద్ద మూవీ కదా, అవకాశం వచ్చినప్పుడు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలని అంత వెయిట్ లాస్ అయ్యాను. ట్రాన్స్ఫర్మేషన్ అంటే ఏంటో అనుకున్నాం సినిమాల కోసం అని, కానీ బికాస్ ఈ సినిమా కోసం అసలు ఓన్లీ పెద్ద సినిమా కోసమే నేను సార్ చెప్పినప్పుడు దాంట్లో నేను నా ఇదిని మార్చుకోవాలి, నేను టోటల్గా డిఫరెంట్గా కనిపించాలి అని లెక్కతో తగ్గాను అనమాట. 10 కేజీస్ ఆల్మోస్ట్ 8 months అయింది అక్క. 9 months రన్నింగ్ జరుగుతూ ఉంది అది. 10 కేజీస్ చాలా హెల్దీగా తగ్గారు. చాలా హెల్దీగా తగ్గాను. జిమ్ వీడియోస్ చూస్తున్నాం, చాలా క్రేజీగా ఉన్నాయి జిమ్ వీడియోలు చూస్తుంటే. అంటే ఎప్పుడు మల్లెపూల తోటలో ఉన్న వీడియోస్, పొలం పనులు చేస్తున్న వీడియోస్, లేదంటే ఊరు వెళ్ళినప్పుడు పిల్లలతో ఎంజాయ్ చేసిన వీడియోస్ ఎక్కువ పెడుతుంటారు. మనం అన్ని పనులు చేసుకోవాలి కదరా, మనకు అందరిలాగా పెద్ద పెద్ద కంపెనీస్ ఫ్యాక్టరీస్ ఏం లేవు. సో మనకు వచ్చిన పని చేసుకుంటూ పోతూ ఉండడమే జీవితం. మీ జిమ్ ట్రైనర్కి స్పెషల్ థ్యాంక్స్ చెప్పావా మరి? అట్లేం లేదు, జిమ్దే ఉంది. జిమ్ ట్రైనింగ్ స్పెషల్ ట్రైనింగ్ ఏం తీసుకోలే నేను, కాకపోతే నార్మల్గా పోయి చేసాను తప్పితే స్పెషల్గా ట్రైనర్ ఉండి ఏం చేసింది ఏం లేదు. ఓన్లీ ఫుడ్లోనే వస్తుంది. చాలామంది అనుకుంటారు కానీ తెగ ఎగిరి దంచిన అదే కూలి, ఎగరకుండా దంచిన అదే కూలి అన్నట్టు జిమ్కి వెళ్ళేసి పెద్ద డంబిల్స్ అన్ని ఎత్తేసి కింద పడి దొర్లాడుతూ ఉంటారు కానీ అసలు నథింగ్, ఫుడ్లోనే ఉంటుంది అంతా. ఎప్పుడైతే నువ్వు ఫుడ్ తగ్గిస్తావో ఆటోమేటిక్గా తగ్గిపోతావు అంతే. కాకపోతే ఏంటంటే నీకు కొంచెం ఏదైతే లూజ్ అయిన ఏదైతే ఉంటుందో అది టైట్ అవ్వడం కోసం జిమ్ అంతే, తగ్గడానికి కోసం జిమ్ అవసరం లేదు, ఓన్లీ ఫుడ్. సో మొత్తానికి పెద్ద వల్ల ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చూస్తున్నాం అయితే. అవును. అసలు ఇంత ఛాలెంజింగ్గా తీసుకున్నావు అంటే క్యారెక్టర్ కూడా చాలా బాగుంటుంది అనిపిస్తుంది. నేను పెద్దలో మదర్ రోల్ చేశాను కదా జాహ్నవి కపూర్ మదర్ రోల్. అవును. ఇక్కడ మచ్చేసుకుని పుట్టినట్టున్నాను. ఎందుకు దేవరలో కూడా కాంబినేషన్ సీను, అది కూడా టీజ్ చేసేసి. నేను అమ్మాయితో మాట్లాడాను, నీకు గుర్తుందా నేనంటే ఇలా చూసింది, అదే మనం దేవరాలో బాత్ సీన్. అప్పటికి ఇప్పటికీ అది అందులో మాస్ గెటప్ లాగా ఉంటుంది, వరమాస్ లెక్క ఉంటుంది కదా. సో టోటలీ డిఫరెంట్ అని చెప్పేసి అంటే అవునండి. తర్వాత తను చాలా బాగా మాట్లాడింది, మంచిగా బాగుంది, షీఈస్ గుడ్. తెలుగు కొంచెం తెలుగు బ్రహ్మాండంగా మాట్లాడుతుంది, మంచిగా మాట్లాడుతుంది. కాకపోతే తెలుగు ఎక్కువ మాట్లాడినా కూడా మన తెలుగు ప్రజలు కొంచెం ఇదవుతారని చెప్పేది కొంచెం అట్లా చేస్తారు. కానీ అమ్మాయి తెలుగు బాగా నేర్చుకుంది, తెలుగు మీద పట్టుంది. తెలుగు మాట్లాడితే అర్థమవుతుంది, మంచిగా రిసీవ్ చేసుకుంటుంది తెలుగుని. వెంటనే ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఆన్సర్ కూడా ఇస్తుంది, తెలుగులో కూడా ఇస్తుంది. ఒక్కొక్కసారి కొన్ని మన పదాలు కొంచెం కఠినంగా ఉంటాయి కదా, అవి తప్పితే బాగా అర్థమవుద్ది అమ్మాయి తెలుగు. ఈ సాంగ్ ఇదంతా చూస్తే మంచి మాసీ క్యారెక్టర్గా చూపించారు జాహ్నవి కపూర్. సాంగ్ తను కూడా బాగా చేసింది. ఇది మా సాంగ్లో శృతి హాసన్ ఇద్దరు చాలా సూపర్గా ఉంది సాంగ్ కూడా. ఇది అసలు ఎక్స్పెక్ట్ చేయాల నేను.
అంతకుముందు ఇది ఏ సినిమా రామ్ చరణ్ గారిది వచ్చింది కదా, బ్యాక్ డ్రాప్ విలేజ్ ట్రాప్లో వచ్చింది కదా ఏ సినిమా అది, రంగస్థలము. ఎలాగా ఆవిడ పూజా హెగ్డే ఎలా చేసిందో అంతకన్నా సూపర్గా చేశారు ఇద్దరు కూడా, శృతి హాసన్ అండ్ జాహ్నవి కపూర్. సూపర్. ఇప్పుడు జాన్వీ కపూర్ కి వచ్చే ఫ్యాన్ బేస్ మొత్తం మాస్ ఫ్యాన్ బేస్ అనుకోవచ్చా? ఎందుకంటే టోటల్ గా క్యారెక్టర్ చూస్తే మాసే, ఫుల్ ఊర మాస్ అసలు. ఆమె ఉండడం చాలా కూల్ గా ఉంటారు, బట్ ఆపోజిట్ క్యారెక్టర్ కదా. అవును. స్లాంగ్ అదంతా ఎట్లా బాగా చేశారు సెట్స్ లో ఆవిడ? ఓకేనా? నేనున్నప్పుడు ఓకే, అంటే సినిమా మొత్తం ఓవరాల్ గా నాకు తెలియదు కదా, నేనున్నప్పుడు నార్మల్ గానే ఉన్నింది నేను చేసినప్పుడు. చూద్దురు రేపు సినిమా రిలీజ్ అవుతుంది. క్యారెక్టర్ నేమ్ ఏంటక్క? జాన్వీ కపూర్ క్యారెక్టర్ నేమ్ గుర్తుందా? నా కూతురు పేరు నాకు తెలీదా? చెప్పొచ్చు కదా మీ అమ్మాయి పేరు. నేను అసలు మామూలుగా మన ఊరగా వీడియో తీసినప్పుడు కూడా చెప్పిన, వినలేదా మీరు? ఏం చెప్పినావు చెప్పు మళ్ళీ. అచ్చి అమ్మ అని పిలిచినా కదా. అచ్చి అమ్మ. ఆహా, ఓకే. ఇన్లే ఇన్లే. ఆమె పేరు అచ్చి అమ్మ. బాగుంది పేరు. ఆయన పేరు పెద్ది. ఇప్పుడు ఎలా పిలుస్తాడు అసలు రామ్ చరణ్? అచ్చి అమ్మ. అచ్చి అమ్మ. అచ్చి అమ్మ నాది. అచ్చి అమ్మ నాది అంటాడా? ఇది ఏ స్లాంగ్ అక్క మొత్తం పెద్ది? అటు సైడే, మన ఆంధ్ర సైడే. సరే, ఇంకో క్వశ్చన్ అడిగేస్తున్నా. రామ్ చరణ్ గారితో సీన్స్ ఉన్నాయా? లేదు. ఓన్లీ జాన్వీ కపూర్. నాకు చిరంజీవి గారు చిన్నప్పటి నుంచి అన్నయ్య అన్నయ్య అని, ఇప్పుడు అన్నయ్య కొడుకు అల్లుడే అవుతాడు కదా, అల్లుడు సినిమాలో కూడా అల్లుడు, ప్రత్యేకంగా కానీ పరోక్షంగా కానీ అల్లుడు. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు రామ్ చరణ్ గారికి అత్తగా చేస్తానని. ఈవెన్ నాకు ఒక్క ఫ్రేమ్ పడినా ఐఎమ్ సో హ్యాపీ. ఎక్కడ ఆల్ ఓవర్ ఎక్కడ లేదా? అదే ఆయన వచ్చేటప్పుడు జస్ట్ ఇంక నేను మొత్తం చెప్పాలంటే నన్ను ఉతికేస్తారు సార్ డైరెక్టర్ గారు. కాంబినేషన్ సీన్ అయితే పాపం అవ్వలేదు, వచ్చుంటే హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని, బట్ రాలేదు. ఓకే, ఎనీవే ఇప్పుడే కాదు కదా, ఇంకా బోల్డ్ సినిమా చేయాలి, ఏదో ఒక రోజు రాకపోద్దా. నా డ్రీమ్ చిరంజీవి గారితో యాక్ట్ చేయాలని, అది ఎప్పటికి నేను నా ప్రాణం పోయిద్దేమో. నిజంగా రా, నేను చిన్నప్పటి నుంచి అంత అభిమానించే హీరో పక్కన చేయడం అంటే మనకు ఒక ఇదిగా ఉంటుంది కదా. సో ఆల్రెడీ మొన్న ఏదో బాబీ గారితో చేస్తున్నారు కదా, ఇప్పుడు బాబీ గారు చిరంజీవి గారితో చేస్తున్నారు కదా. నేను ఆఫీస్కి వెళ్దామని కనుక్కుంటే ఆల్రెడీ ఆడిషన్స్ కూడా అయిపోయాయంట. చాలా బాధపడ్డాను, నాకు చిరంజీవి గారు మూవీలో చేయాలని. ఈ సుమండి ద్వారా ఎవరైనా అవకాశం ఇప్పిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. చిరంజీవి గారు చూసిన ఇంకా హ్యాపీ. మీ ఇంటర్వ్యూలో ఏదో ఒకరు ఇంటర్వ్యూలో ఎప్పుడు చెప్తానే ఉంటావు, నాకు ఇష్టమైన హీరో అంటే చిరంజీవి గారు. లాస్ట్ టైం కూడా చెప్పాను కూడా దిగాలి, ఏ సెలబ్రిటీతో నేను దిగలేదు, చిరంజీవి గారితో నాకు ఫోటో కావాలి. అవును, అంతే. మరి అడుగు, ఇప్పుడు చూద్దాం ఈ వీడియో ఉన్న చిరంజీవి గారి దగ్గరికి వెళ్తున్నాం, అడుగు. సరే, ఇప్పుడు మనం ఆఫీసుల చుట్టూ తిరగలేం, క్యారెక్టర్స్ కావాలని అడగలేం. మీకు ఫస్ట్ నుంచి మీ ఫ్యామిలీ అందరూ చిరంజీవి గారి ఫ్యామిలీ. అవును. పవన్ కళ్యాణ్ గారు అంటే నీకు పరోక్షంగా ప్రత్యక్షంగా ఇష్టం, పాలిటిక్స్ లో కూడా నీ వాయిస్ రేస్ చేస్తుంటావు. సో చిరంజీవి గారిని ఏంటంటే సినిమా అభిమానిగా నువ్వు ఆయన ఫాలో అవుతుంటావు, ఆల్మోస్ట్ రీల్స్ కూడా ఆయన పాటలకే ఎక్కువ ఉంటాయి. సో చిరంజీవి గారిని మెట్ చేయలేకపోయావు కాబట్టి ఈ వీడియో తీసుకెళ్తున్నావు తెలియదు. ఒకవేళ మెట్ చేస్తే ఎట్లా మీట్ చేస్తావు, ఎలా మాట్లాడతావు చెప్పు చిరంజీవి సార్తోనా? అసలు ముందు మాటలు రావు, ఇంకా కొంతసేపు అలాగే చూస్తాను, చూసిన తర్వాత అప్పుడు సార్ మాట్లాడతారు కదా, అప్పుడు మాట్లాడతారు అనమాట. డైరెక్ట్ చూడంగానే అసలు మాటలు వస్తాయా చిరంజీవి సార్ని? నువ్వు రావు, కానీ నాకు అవకాశం వస్తుందా ఏమో తెలియదురా. ఎందుకు నీకు చిరంజీవి గారు అంటే అంత ఇష్టం? అది ఏమో తెలియదు, మా చిన్నప్పటి నుంచి నాకు అట్లనే ఉండిపోయింది. కానీ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నా కూడా నేను ఒక్కసారి కూడా చిరంజీవి సార్ని కలవలేకపోవడం, ఆయన మూవీ ఒక్కటి కూడా చేయలేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. 11.5 years ఇండస్ట్రీ నేను. సరే చూద్దాం, ఎప్పుడు భగవంతుడు, మనం అనుకుంటే జరగదు కదా, పైన భగవంతుడు అనేవాడు నిజంగా కలవాలని ఆయనతో కలిసే ఇది ఉంటే ఏ రోజైనా జరుగుతుందేమో, చూద్దాం. సరే, నేను అంతకుముందు అంటే ఇది చెప్పొచ్చు చెప్పకూడదు నాకు తెలియదు, కానీ ఒక సెన్సిటివ్ విషయం అయితే చెప్తాను. నేను ఎప్పుడు చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో ఒక 3 monthsకి 4 monthsకి 6 monthsకి ఒకసారి బ్లడ్ ఇస్తాను అనమాట. ఇప్పుడు కూడా ఇస్తే ఒకసారి మా అత్తగారికి మోకాలు 2 డ్యామేజ్ అయిపోయాయి, ఆపరేషన్ చేయాల్సి వస్తే. సో కొంచెం ఇదిగా ఉన్నింది అమౌంట్ అది. అప్పుడు నేను చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఇట్లా సార్ని కలవాలి సార్, ఇట్లా చెప్పాలి అని చెప్పేసానంటే అక్కడ ఎవరో ఒక అతను ఉండే, తన పేరు ఏదో నాయుడు ఏదో సంథింగ్ ఏదో ఉన్నింది. ఉంటే తను చెప్తానమ్మా లెటర్ రాసి ఇచ్చి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. లెటర్ రాశాను. లెటర్ రాసిన తర్వాత ఎన్నిసార్లు తిరిగానో నేను బ్యాంక్ చుట్టూ ఇంటి చుట్టూ. కానీ నేను చిరంజీవి గారి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళాను. ఇంటి దగ్గరికి కూడా సార్ లోపల ఉన్నా కూడా వాళ్ళు బయట అలా ఎలా అనుకుంటున్నారు కలుస్తారని, ఇక్కడ లేరు ఏం లేరు వెళ్ళిపో అని చెప్పేసి. అసలు ఎట్లా మాట్లాడారంటే మరీ దారుణంగా మాట్లాడారా. ఓకే,
మనం ఈ విషయం చిరంజీవి గారికి తెలియదు కదా. అంటే మనం ఏదో సపోర్ట్గా మాట్లాడుతున్నామనో, పవన్ సార్కి మాట్లాడుతున్నామనో, లేకపోతే వియని గురించి కాదు. ఒక ప్రాబ్లం జరిగింది, అది ట్రస్ట్ ద్వారా ఏదన్నా ఇదవుద్దేమో లెక్కతో వెళ్ళాను. ఆడ మరీ ఘోరంగా మాట్లాడారు. వాళ్ళు ఉంటారు కదా, బాడీ గార్డ్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒకతను ఆ విధంగా మాట్లాడాడు. అది ఇప్పుడు నేను చెప్పకూడదులే. సో ఓకే అని చెప్పేసి ఇంక అప్పటి నుంచి నేను వదిలేసి ఇంకా బయట అప్పు తీసుకొని అత్తగారే చేయించాను. సెలబ్రిటీలు అంటే అందరికీ నువ్వు ఎలా ఇష్టమో ఒక సందర్భం వస్తే కలవాలని అందరూ కూడా అట్లాగే వెళ్ళే ప్రయత్నం చేసేదిగా కొంత ఇన్ఫర్మేషన్ మేబీ లోపల ఉన్న పర్సన్ కూడా మీరు అన్నట్టు తెలియదు కదా, తెలిస్తే అలా ఉండదు కదా. లేదంటే ఇప్పుడు సోషల్ సర్వీస్ సేవా కార్యక్రమాలు చాలా చేస్తున్నారు కాబట్టి వాళ్ళ దాకా వెళ్తే మాత్రం ఖచ్చితంగా కలుస్తారు. ఇప్పుడు మీరు ఈ ఒపీనియన్ చెప్పారు, షేర్ చేశారు. వాడు మొన్న కూడా ఒక మాట అన్నాడు మా పెద్దోడికి చిరంజీవి గారు అంటే చాలా ఇష్టం అనమాట. అయితే మొన్న లాస్ట్ టైం వాడికి మార్క్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు నీకేం కావాలి నాన్న అని చెప్పేసి అడిగా. మమ్మీ నువ్వు ఇండస్ట్రీలో ఉన్నావు కదా, ఒకసారి చిరంజీవి సార్ని కనిపిస్తావా అని చెప్పేసి అడిగాడు. అవి కాకుండా ఇంకేమన్నా అడుగు అని అంటే వాచ్ కావాలని అడిగాడు. వాడికి 591 వచ్చింది అవుట్ ఆఫ్ 600కి, 600కి. కానీ నా బిడ్డ కోరిక నేను తీర్చలేదు, కానీ వాచ్ అయితే తీసిచ్చాను. ఇప్పుడు చిరంజీవి గారితో కలవడం అని అంటే అంత నార్మల్ విషయం కాదు. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవచ్చు, కానీ చిరంజీవి సార్ని ఎన్నిసార్లు అడిగినా కూడా కలవనివ్వర్రా. ఇది మటుకు ట్రూ. అది మరి అంటే ఆయనకి తెలీదు. అంటే ఒక పర్సన్ ఇష్టంగా కలవాలి అనుకుంటే అతని కింద ఎంతమంది ఉంటారో, ఎంతమంది చేత అనిపించుకోవాలో నాకు తెలుసు. ఆల్రెడీ నేను ఫేస్ చేశాను. ఇది చాలా హార్ట్ఫుల్ సన్నివేశం అనమాట. నేను అది ఎక్స్ప్రెస్ చేయలేనులే, కానీ ఓకే. తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవడమైనా నేను చేసుకోవాలంటే కూడా ఎవరైనా కనికరిస్తారు, కానీ చిరంజీవి సార్ని కలవాలి అని అంటే అసలు ఎవరు కూడా ఇది చేయరు. అంటే ఒక మనిషిని కలవాలంటే అంత కట్టుదిట్టం. ఇది నిజం. ఎందుకు అంత ఎమోషనల్ అయిపోతున్నావు? నాకు తెలీదు అది ఎందుకు. ఆయన నేను కలవాలనుకున్నాను, కానీ నా కొడుకు అడిగినప్పుడు కూడా ఇండస్ట్రీలో 11.5 years ఉండి నేనేం చేయలేను నాన్న అని చెప్పాను. జస్ట్ వాచ్ తీసి ఇచ్చాను. అది నేను చేయలేను నాన్న, నా వల్ల కాదని చెప్పి. బికాస్ ఆయన కింద ఉండే వాళ్ళు వెళ్ళనీరు, మన కలవాలనుకున్నా కూడా వాళ్ళు వెళ్ళనీరు. ఇది నిజం. ఇది నిజంగా చిరంజీవి వరకు చేరితే మంచిది. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మాత్రమే చెప్పాలనుకుంటున్నారు అంతే. అక్కడ వీళ్ళు చెడ్డవాళ్ళు, వీళ్ళు మంచివాళ్ళు అనేది కాదు. అంటే నేను అడిగినా కూడా ఎంత ట్రై చేశానో, కానీ వెళ్ళనీరు. దేవుడైనా ప్రత్యక్షం అవుతాడేమో పూజ చేస్తే, కానీ మనిషిని కలుసుకోవడానికి లేదు. చూద్దాం ఈ వీడియో ద్వారా ఏమన్నా కొంచెమైనా రీచ్ ఉంటుందేమో చూద్దాం. ఎందుకంటే హెల్ప్ కోసం కలవాలనుకోవట్లేదుగా, ఊరికే చిరంజీవి గారిని ఇష్టపడుతున్నారు. ఎన్నో ఏళ్ళ నుంచి ఆయన అభిమానిగా మీరు ఉంటూ ఉన్నారు. నా బిడ్డ కూడా నా కొడుకు, నా పెద్దవాడు 10th class వాడు అడిగితే నేను చెప్పాను. వాడు అడిగాడు నన్ను, నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నావు కదా మమ్మీ, నువ్వు మాలో మెంబర్ కూడా కదా అనేసి. నేను అది నా వల్ల కాదు నేను అని చెప్పి. వాడు ఎంత డిసప్పాయింట్ అయ్యాడంటే ఓకే సర్లే పోనీలే అనేసి వదిలేసాడు. నేను ఎప్పుడు కూడా దాన్ని వీడియోలో కూడా నేను పెట్టలేదు. సరే ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి చెప్పా. నాకు ఎందుకు అట్లా బాధ అనిపించింది. పులి సీత అంటే అసలు ఇది కాదు అసలు. ఎప్పుడు ఎక్కడ ఎమోషనల్ అవ్వలేదు కదా. నేను ఎప్పుడు ఇప్పటి వరకు అవ్వలేదు. ఏ ఇంటర్వ్యూలో ఫస్ట్ టైం నేను చిరంజీవి గారి గురించి ఎమోషనల్ అయ్యా. వాళ్ళు అంటే చిరంజీవి సార్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు చూసారో చూడలేదో నాకు తెలియదు, కానీ చిరంజీవి గారు మదర్ గురించి రోజా వీళ్ళంతా మాట్లాడుతున్నప్పుడు ఫస్ట్ నుంచి మామూలుగా మాట్లాడింది నేను, వీడియో చేసింది నేను. రాధిక గారు వీళ్ళంతా మాట్లాడుతుంటే వాళ్ళ మదర్ గురించి వాళ్ళంతా రోజాకి సపోర్ట్ చేస్తూ ఉంటే అప్పుడు మాట్లాడింది నేను. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్టిల్ నేను మాట్లాడుతూనే ఉన్నాను. మెగా ఫ్యామిలీకి ఏదైనా జరిగినా కూడా, ఎవరైనా తప్పుగా దూషించినా కూడా ఫస్ట్ నేనే ఉంటాను, నేనే మాట్లాడతాను. పొలిటికల్లో పవన్ కళ్యాణ్ సార్ మీద ఎవరైనా అన్నా కూడా నేనే మాట్లాడతాను. అంటే నువ్వు మాట్లాడినంత మాత్రాన వాళ్ళని కలవాలా, అవకాశం ఇవ్వాలా అని అంటే దాన్ని నేను ఒప్పుకోను. నేను మాట్లాడరు కాబట్టి వాళ్ళు నాకు అవకాశం ఇవ్వలేదు. అట్లీస్ట్ ఒక యాక్ట్రెస్గా ట్రై చేసినా కూడా మనకు అవకాశం దొరకలేదు చూడు, అప్పుడు హట్ అవుతాం. నేను కామన్ మ్యాన్ కాదు కదా. ఇప్పుడు ఇండస్ట్రీలో 11.5 years నుంచి ఉన్నాను. ఒక యాక్ట్రెస్గా అయినా కలిసే అడిగినప్పుడు లేదు లేమ్మా తీసుకెళ్ళి చూపిద్దాము, కల్పిస్తాంలే అని అనొచ్చు కదా. బట్ చాలామంది మీ జర్నీ చూస్తే, పొలిటికల్గా మీరు మాట్లాడే మాటలు చూస్తే, ఇప్పుడు అందరూ ఎవరైనా ఫ్రేమ్లోకి వచ్చి కెమెరా ముందు మాట్లాడుతున్నారంటే ప్యాకేజీలతో మాట్లాడుతున్నారా అంటారు. అలాంటిది మీరు కేవలం మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతోనే మీరు ముందుకెళ్తున్నారు అంతే. అటు పవన్ కళ్యాణ్ గారిని ఎవరన్నా అంటే ఆపోజిట్ ఉన్న వాళ్ళతో మీకు ఎటువంటి ఇది లేకపోయినా కూడా మీరు ఏదో ఒక పాయింట్ రేస్ చేసి మాట్లాడతారు. బికాస్ ఆఫ్ ఓన్లీ ఫ్యామిలీ మీద ఉన్నటువంటి అభిమానం, చిరంజీవి సార్ మీద ఉన్నటువంటి అభిమానం.
నేను చిన్నప్పటి నుంచి అన్న లైక్ సార్ కూడా కాదు, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినాక చిరంజీవి సార్, కానీ అప్పుడు మెగా బ్రదర్స్ అన్నానే లైక్ చిరంజీవి అన్ననే. ఫొటోస్ అన్నీ దించి బుక్స్లో ఉండేది చిరంజీవి గారి ఫొటోస్, పవన్ కళ్యాణ్ గారి ఫొటోస్, వీళ్ళిద్దరే. అంత పిచ్చి అనమాట. చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే దూరదర్శన్లో అప్పుడు సినిమా వచ్చింది, ఆదివారానికి ఒక సినిమా వచ్చేది మా చిన్నపిల్లకాయలు అప్పుడు. ఇంకా ఆ రోజంతా అన్నం వల్ల తిండి నిద్ర ఏమిలా, ఆ సినిమా అట్లడే 10, 11, 12కి అయిపోయేది. అంత ఇష్టం అనమాట. అంత ఇష్టం ఉన్న నేను ఈరోజు, ఎందుకు నువ్వు ఎమోషనల్ అయిన అన్నావు కదా, అంత ఇష్టంతో ఉన్న నేను ఈరోజు ఫిలిం ఇండస్ట్రీలో ఉండి ఒక ఇదిలో ఉండి కూడా ఈరోజు సార్ని కలవాలంటే కూడా కింద ఉండేవాళ్ళు అన్ని రెస్ట్రిక్షన్స్ అన్నీ అది ఇది ఉన్నా కూడా లేదని చెప్పడం, ఎన్నిసార్లు తెప్పించుకోవడం, అది దానికి బాధేసింది. ఇది పాపం చిరంజీవి సార్కి తెలియదుగా. బోల్డ్ అంతమంది ఆయనకి ఫ్యాన్స్, అందులో నేను ఎక్కడో కొడతాబడితే శతకోట్లింగాలు, నేను ఒక బోల్డింగాన్ని, ఆయనకి తెలియదు కదా. ఓన్లీ ఈ వీడియో ఎందుకంటే ఆయన ఈ మధ్యన సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు, అన్నీ చూస్తున్నారు, ఆయన్ని ప్రేమించే వాళ్ళని కలుస్తున్నారు, ఆయన బిజీ షెడ్యూల్లో కూడా మేబీ ఇలా ఒక వే క్రియేట్ అయిందేమో, చూద్దాం. నాకు అలాంటి చూసి కానీ అలాంటి కాల్ కానీ వస్తే నేను ఎక్కడున్నా కూడా వచ్చి వాలిపోతా హైదరాబాద్లో, ఏ సిచ్యువేషన్లో ఉన్నా కూడా. ఒకవేళ ఊరు వెళ్ళినా కూడా నాకు కాల్ కానీ వస్తే నిజంగా నాకు నా లైఫ్లో అంతకు మించి మెమరబుల్ డే ఇంకొకటి ఉండదు. తప్పకుండా కలవాలని కోరుకుంటున్నాను నేను కూడా వెరీ సూన్. ఓకే బాబోయ్, సీతక్క అంటే ఫుల్ ఫైర్, అంత ఫుల్ ఎమోషన్ చేసేసావు నువ్వు ఇంటర్వ్యూ మొత్తంలో. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థం అవుతుంది? అదే నేను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి చూస్తున్నా, చాలా ఇంటర్వ్యూస్ చేస్తుంటా. క్వశ్చన్ అడిగితేనే భయపడవు. కొంతమంది గెస్టులతో మాట్లాడతాం, మేము ఈ క్వశ్చన్లు అడుగుతాము, మీరు ఆన్సర్లు చెప్పండి అంటే నేను ఏం అడిగితే అది ఆన్సర్ చేస్తాం. నీ క్వశ్చన్ ఏంటని ఏ రోజు నాకు బిఫోర్ ఆన్ ద కెమెరా అడగలేదు ఎప్పుడు. అవును. ఈ ఆల్మోస్ట్ 3 yearsలో చాలా ఇంట్రెస్ట్ చేస్తుంటాం, కానీ ఎక్కడా భయపడదు, ఎక్కడా ఎమోషన్ లేదు. కానీ ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఇలా ఎమోషనల్గా చూడడం పులి సీత. దీన్ని బట్టి ఏమర్థమైంది నీకు? ఆయన మీద ఉన్నటువంటి అభిమానం అర్థమైంది. సంతోషం. నీకైనా అర్థమైనందుకు సంతోషం. అమ్మా, ఈ యాంగిల్ని మళ్ళీ నేను బయట తీసుకొచ్చాను. ఇప్పుడు ఇంకెట్లా ట్రోల్ చేస్తారో చూడాలి. ఒక్కో ఇంటర్వ్యూని ఒక్కోలా ట్రోల్ చేస్తారు. ఏం పర్లేదు, జై చిరంజీవ. దీనికి కూడా జై చిరంజీవ. అంతే మరి. అదక్క, ఇన్ని సంవత్సరాల నుంచి పొలిటికల్ గా మాట్లాడుతున్నావు, నీకు అసలు పార్టీ వాళ్ళు ఎవరో తెలీదు, ఏం తెలియదు, ఎవరితో కమ్యూనికేషన్ లేదు. పోనీ చిరంజీవి ఈ ఫ్యామిలీని సపోర్ట్ చేస్తున్న వాళ్ళంటే కనీసం చిరంజీవి గారిని కలవలేదు, పవన్ కళ్యాణ్ గారిని కలవలేదు, నాగబాబు గారిని కలవలేదు, కానీ వాళ్ళ గురించి ఎవరేం మాట్లాడినా రెడీ అంటూ వీడియోలు పెట్టేస్తావు. ఏదో ఇస్తే మాట్లాడేదాన్ని ప్రేమ ఎట్లయితుందిరా? ఏవి లేకుండా మాట్లాడితే నిస్వార్థంగా చేసేది. ఇప్పుడు టీడీపీ గురించి మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడినా, మా చిరంజీవి గారి గురించి మాట్లాడినా, అసలు ఏం తెలియకపోయినా, వాళ్ళని కలవకపోయినా, వాళ్ళ దగ్గర నుంచి నేనేం ఆశించకపోయినా ఈరోజు మాట్లాడుతున్నానంటే అది బికాస్ ఆఫ్ ఓన్లీ అభిమానంతో, ప్రేమతో చేసేవి. ఇది ఎంత స్థాయిలో, ఎంత పీక్లో ఉంటుందో ఆలోచించు. ఎవరో ఏదో ఇస్తే మాట్లాడేది వేరు, నువ్వు 2 రోజులు ఇవ్వకపోయినా వాళ్ళు మాట్లాడరు. కానీ ఈ అభిమానం అనేది గుండె లోతుల్లో నుంచి వచ్చిన అభిమానం, అది జీవితాంతం ఉంటుంది. నేను నా ప్రాణం పోయేంత వరకు ఉంటుంది అభిమానం. పులి సీత బ్యాక్ ఫ్లో మళ్ళీ వచ్చింది, ఫ్లో వచ్చేసి ఎమోషన్ వెళ్ళిపోయింది. ఓకే, నాకు కూడా ఈ పులి సీత కావాలి. ఎగ్జాక్ట్లీ. ఓకే, ఎప్పుడైనా ఏడ్చిన సందర్భాలు చాలా తక్కువ? అయ్యో, అసలు నేను ఎప్పుడూ ఆడవలేదు అస్సలు, నో వే. ఇది చాలా ప్రీషియస్ ఇంటర్వ్యూ అయితే, నువ్వు ఏడ్చిన ఇంటర్వ్యూ, ఫస్ట్ ఏడ్చిన ఇంటర్వ్యూ అంటే ఇదే. ఓహో, ఏడిపించిన ఘనత నాదే అయితే. నువ్వు చిరంజీవి గారు మాట చెప్పి ఏడిపించినావు. అసలు ఇలా అని తెలుసుంటే ముందు ఇంటర్వ్యూలోనే ఏడిపించేదాన్ని. అసలు చూసానన్నావు కదా, లైవ్లో చూస్తున్నప్పుడు ఇప్పుడు ఒక పర్సన్ని మనం లవ్ చేయడం వేరు, ఆ క్యారెక్టర్తో అతను కష్టపడతాం వేరు. ఈ సినిమా గురించి చెప్తుంటే ఆయనకి బోల్డ్ ఇంజూరీస్ అయినాయి అంట, కన్ను దగ్గర దెబ్బ తగిలిందంట. ఇప్పుడు చేయి ప్రమోషన్స్లో కూడా చేయికి ఏదో ఇబ్బంది అయింది, ఆ చేయితోనే ఆయన తిరుగుతూ ఉన్నారు ప్రమోషన్స్లో. చూస్తే చాలా దెబ్బలు తగిలి, దట్టు కుస్తీ పోటీలు అంటే అసలు ఒక రేంజ్లో ఉంటుంది యాక్చువల్లీ ఏ సీన్ చేసినా కూడా. రామ్ చరణ్ గారి యాక్టింగ్ మీద ఉన్నటువంటి ఆ ప్యాషన్ చూస్తుంటే మీకేమనిపించింది అక్క? అసలు నిజంగా ఎంత డెడికేషన్ అంటే రామ్ చరణ్ గారిది, అసలు మాటలు లేవురా, స్పీచ్లెస్. అసలు ఎంత ఇది చేశాడు, ఎంత కష్టపడుతున్నాడు. నేను చెప్పాను కదా, ఒక ఆంజనేయ స్వామి చూసినట్టు ఉంది అని అంటే, ఆంజనేయ స్వామి ఎలా ఉంటాడు ఆకారం మనం చూస్తూనే ఉన్నాం. ఆ ఇది రావడానికి, ఆహారం కనిపించడానికి ఎంత కష్టపడ్డాడు. ఆ జుట్టు వెనకాతలు ఇలా ముడిపెట్టేసి ఆ చేతులు అది పట్టుకొని ఆ సైకిల్ మీద వస్తుంటే ఉంది. అసలు బాబాయ్, చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు ఆ సీన్లో. ఆ సీన్ పెట్టినప్పుడు నేను అట్లనే చూస్తూ ఉన్నా. నిజంగా దేవుణ్ణి చూసినట్టు చూస్తున్నా ఆయన రామ్ చరణ్ గారిని. అంతకన్నా ఏం చెప్పగలుగుతాం అసలు? అలాంటి డెడికేషన్ చేసే ఒక క్యారెక్టర్ మీద అంత ఫోకస్ పెట్టే వ్యక్తి నిజంగా బహుశా రామ్ చరణ్ గారేమో. నాకు 666 చూసినప్పుడు
మన ఎన్టీఆర్ గారు ఎట్లా అనిపించిందో, అంటే దాంట్లో ఇద్దరు 2 frames ఉన్నాయి. ఇందులో రామ్ చరణ్ గారు చూస్తుంటే నిజంగా ఒక పక్క పాపం అనిపించింది, ఇంకో పక్క అసలు ఇది కదా టాలెంట్ అంటే అని కూడా అనిపించింది. కానీ యాక్టర్స్ ట్రాన్స్ఫర్మేషన్స్ కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఇప్పుడు మీరు అన్నట్టు ఎన్టీఆర్ గారు RRR కి ఆ ఫస్ట్ షాట్ టైగర్ తో ఒక టైగర్ లాంటి వాక్ షాట్, అసలు ఇద్దరు ఆ ఫ్రేమ్ చూసినప్పుడు ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే ఫుల్ ఫిదా ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు RRR అప్పుడు. అండ్ ఇప్పుడు కమింగ్ పెద్ది ఆర్సీ ఫ్యాన్స్ కేవలం ఆ బాడీ చూసి ఎంత కష్టపడ్డాడమ్మా బిడ్డ, అలా ఆడిపోతున్నాడమ్మా అసలు నిజంగా రామ్ చరణ్ గారు. చాలా ఇంజూర్స్ అయినాయి అంటే కదా నిజంగా. మరి అంత కష్టపడుతున్నప్పుడు అవ్వవారా బాడీ అలా చేయడం అంటే చిన్న పని అది. క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడుతున్నాడు క్యారెక్టర్ కోసం. చూడు ఎలా ఉందో చూడు, నీకు ఆంజనేయ స్వామి లాగా అనిపించట్లేదా? ఇప్పుడు దీన్ని లైవ్ లో చూడాలి నువ్వు. లైవ్ లో చూసినప్పుడు బట్టలు లేకుండా నాకు అట్లనే అనిపించింది, 2 చేతులు పెట్టి దండం పెడదాం అనిపించింది నాకు. అది ఇంకా యాక్షన్ లో ఉన్నాం కాబట్టి ఇలా చూస్తే ఇలా ఉండిపోయినా నేను నిలబడుకు ఇలాగే కట్ అని చెప్పినా కూడా ఆ మూమెంట్ పోవట్లే, అట్లాగే ఆయన సైడ్ చూస్తున్నా, ఇక్కడ ఇలా ఆయన పోతుంటే ఇలా చూస్తున్నా నేను. అట్లా అనిపించింది. టూ గుడ్. సెట్స్ లో అందరితో ఎలా ఉంటారు రామ్ చరణ్ గారు? అందరితో మాట్లాడుతుంటారా? మాట్లాడతారు, అట్లేం లేదు. చాలా అందరితో ఇదిగా కలవడిగా ఉంటారు, మాట్లాడతారు. అంటే మనం వెళ్ళి మాట్లాడలేదు కానీ మంచిగా సరదాగా అందరితో బాగుంటారు. హీరోయిన్తో కానీ, తర్వాత డైరెక్టర్ గారు, కో-డైరెక్టర్ వీళ్ళంతా ఉన్నారు కదా, చాలా బాగుంటారు. అంత డిపార్ట్మెంట్స్తో కానీ అంతా ఓకే గుడ్. అంటే 4th వరకు ఏంటంటే ఇంకా చాలా సాంగ్స్ ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడితే బుచ్చిబాబు గారి ఇంటర్వ్యూలు రీసెంట్గా చాలా బాగా వైరల్ అయినాయి. ఉప్పెన తర్వాత ఒక డిఫరెంట్ షాడోతో కనిపిస్తున్నారు. అండ్ బుచ్చిబాబు గారి విజన్ కూడా చాలా బాగుంది. అండ్ సుకుమార్ గారి రైటింగ్స్ ఎప్పుడు ఉంటాయి, ఆయన గురువు ఈయన శిష్యుడు కాబట్టి. సో ఎలా యాజ్ ఎ డైరెక్టర్ బుచ్చిబాబు గారు ఎంతమంది హార్ట్స్ ని తీసుకోగలుగుతారు ఈ పెద్ద సినిమా చూసిన తర్వాత? చూడు అక్కడ అది కనిపిస్తుంది అని అంటే, హీరోయిన్ కానీ రామ్ చరణ్ గారు కానీ ఇదంతా కనిపిస్తుంది అంటే క్రెడిట్ గోస్ టు ఎవరిది? డైరెక్టర్ది. డైరెక్టర్కి లేకపోతే ఇలా వస్తుందా? రాదు కదా. కాబట్టి డైరెక్టర్ మైండ్లో ఏదైతే ఉందో, తన హీరోని ఎలా చూడాలనుకుంటున్నారో ఆ పాత్రకు సంబంధించి ఆ హీరో ఎలివేషన్ ఎలా ఉండాలనుకునేది మొత్తం డైరెక్టర్ ఇదిలో ఉంటుంది కాబట్టి ఆ విధంగా వచ్చింది. సో చెప్పాలి అని అంటే ఈ విధంగా అంతా రెడీ అయ్యి ఇదంతా ఈరోజు మన ముందుకి ఒక 3 గంటల సినిమా కనిపిస్తుంది అంటే దాని వెనకాతల మొత్తం ఇదంతా పెట్టింది డైరెక్టర్గే కదా. కాబట్టి డైరెక్టర్ గారికి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఆయన కూడా సెట్లో చూసావు ఎంత కష్టపడతారు. అంత కష్టపడకపోతే నీకు అంత ఇది రాదురా. కష్టే ఫలి అన్నారు కదా, అది బాగా ఫాలో అవుతారు బుచ్చిబాబు సార్. ఆయన ఎక్కడికి వెళ్ళినా దేవుడు ఫొటోస్ జేబులో పెట్టుకుని వెళ్తారంట కదా, రీసెంట్గా అది వైరల్ అయింది. యాక్చువల్లీ బయటకు వచ్చేటప్పుడు అంట ఆయనకి బాగా దేవుని ప్రేమిస్తూ ఉంటారంట. ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ని జేబులో పెట్టుకుని బయటకు వస్తారంట గట్టిగా అనుకుని. ఓకే, నేను ఇప్పుడే వింటున్నాను. రీసెంట్గా ఇంటర్వ్యూలో వినలేదు. ఓకే, మేబీ ఉంటుంది. ఎందుకంటే ఆయనకి మనుషుల మీద ఎక్కువ మర్యాదపూర్వకంగా ఉంటాడు. అట్లాంటి వ్యక్తులు భక్తి కూడా ఎక్కువే ఉంటుంది, చూస్తే అర్థమైపోతుంది. బుచ్చిబాబు సారు, బుచ్చిబాబు గారు అనగానే ఈ సిగ్నేచర్ ఉంటుంది ఏంటక్క ఇది? అంటే ఇప్పుడు చూసిన ఇలా 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 చేతులు కట్టుకుని ఇలా ఎందుకు ఉంటారు ఆయన? అది అంటే అందరు పెద్దవాళ్ళు కదా. ఆయన ఫిల్మ్ ఇండస్ట్రీలో అన్ని సినిమాలు చేశారు, అందరి దగ్గర కో డైరెక్టర్గా చేశారు. ఈరోజు ఒక డైరెక్షన్ చేసి ఆయన హిట్ కొట్టారు అని అంటే ఆయన ప్రవర్తన, ఆయన బిహేవియరే ఉంటుంది. లేకపోతే అందరికీ ఇవ్వరు కదా. ఇప్పుడు 100 మంది ఉంటే 100 మంది సక్సెస్ అవ్వలేదు కదా. ఒక ఓన్లీ ఉన్నంటే ఆయన సత్ప్రవర్తన ఎంత మంచిగా ఇదిగా ఉంటే అంత హెల్ప్ చేస్తారు అందరు చుట్టుపక్కల ఉన్న. ఇతను మంచి పర్సన్, ఇతను మంచి టాలెంట్ ఉంది అని ప్రోత్సహిస్తేనే కదా అవుతారు. ఒక్క అవకాశం ఇస్తేనే కదా ఎవరైనా ప్రూవ్ చేసుకుంటారు. అవకాశం ఇవ్వకపోతే ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అది మైండ్లో పెట్టుకొని అందరికి అవకాశం ఇస్తే అందరూ బాగుంటారు. సర్వే జన సుఖినో భవంతు. అండ్ ఈ పెద్దకి ఏంటంటే రామ్ చరణ్ గారు, జాన్వీ కపూర్, అలాగే బుచ్చిబాబు గారు, కథ, హీరో హీరోయిన్స్ తర్వాత మెయిన్ గా చూసేది మ్యూజిక్. ఏఆర్ రెహమాన్ గారు అందరికి ఆల్ ద టైమ్ ఫేవరెట్ పర్సన్ ఆయన. ఆయన ఇంకొక కీ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ పెద్దకి ముందు మనం విన్నది పాటలు, మ్యూజిక్. ఎక్కడ చూసినా చికిరి చికిరి రై రై రారా, ఇప్పుడు వచ్చిన ఒక సాంగ్ హల్లో హల్లో ఒకటి, నెక్స్ట్ ఇంకొన్నాయి అంటే చాలా సాంగ్లు. మరి ఎప్పుడు రిలీజ్ చేస్తారో తెలియదు కానీ ఆ పాటల గురించి ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం మేమైతే. అండ్ నువ్వు ఎంత బాగా ఎంజాయ్ చేసావు మన ఏఆర్ రెహమాన్ గారి సాంగ్స్? యాక్చువల్లీ చాలా బాగున్నాయి. అసలు ఆయన పాడిన పాట మొన్న ఇది రై రై రారా, ఆ పిల్లలైతే ఇంక దాన్ని వదలలేదు. ఆ కొత్తగా రిలీజ్ అయినప్పుడు ఆ సాంగ్ ఎక్కడ కార్లో వెళ్తున్నా అదే సాంగ్, ఇంట్లో ఉన్నప్పుడు అదే సాంగ్, ఇప్పుడు టీవీలో కూడా అదే సాంగ్ అనమాట. మమ్మీ రోజు 4-5 సార్లు ఏంటంటే పడుకోరు ఆ పిల్లలు ఆ సాంగ్ చూడండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఆ లిరిక్ కూడా పాడతాడు మా చిన్నోడైతే. పాట అనుకుంటే ఏదో వాడు పాడతాడు, రై రై రారా, రై రై రారా, రై రై రారా.
వాళ్ళ అక్కని తీసుకొచ్చినప్పుడు రే రారా అరే నువ్వు పాడతా చెప్పబాకరే నువ్వు అని అంటది వాళ్ళ అక్క. లేదు లెక్క ఊరికి అది చిటికేసి ఏమన్నా కూర తీసుకునేటప్పుడు అన్నం పెట్టేటప్పుడు ఆ పిల్లని ఎగతాలు చేయడం, రే రారా తీసుకురా తొందరగా తీసుకురా అని ఆ పిల్ల ఆ మాట అంటది. దానికి మీ పిల్లలు కూడా చక్కగా అసలు మునిగి తేలుతున్నారు. అసలు వాళ్ళు కూడా వెయిటింగ్. అసలు మమ్మీ June 4th అది 28th అన్నారు, 28th 4th తొందరగా ముందుకే వచ్చేసింది అది. ఇంకా ముందు రిలీజ్ చేస్తే బాగుండు కదా మమ్మీ అని చెప్పేసి. మన చేతుల్లో ఉందరా, నేనేమన్నా డైరెక్టర్ రా, నేనేమన్నా ప్రొడ్యూసర్ రా రిలీజ్ చేయడానికి అంటే మమ్మీ నువ్వు చేసినావు కదా అంటే నేను యాక్ట్ ఏమనుకుంటారా అసలు మీరు, దాంట్లో యాక్ట్ చేస్తే మొత్తం నా చేతిలో ఉంటుంది మూవీ. మా చిన్నాడు ఊరికే అడిగినాలే మమ్మీ ఊరికి వాపుకి ఇచ్చుకుంటావు నువ్వా అంటాడు. ఈ భాష భలే ఉంటుంది అక్క, అసలు నార్మల్ ఒక భాష మాట్లాడతాం. నెల్లూరు ఏం భాష ఇది? నెల్లూరు పెద్దారెడ్డి. నెక్స్ట్ బాంబులు పడతాయేమో ఇటు. ఓకే, పిల్లలు కూడా ఇదే స్లాంగ్ మాట్లాడారు. నెల్లూరు చాలా ఇదే మాట్లాడతారు. ఇంట్లో ఉన్నప్పుడు చూడాలి నువ్వు అసలు. మనం ఈ ఇంటర్వ్యూ కాబట్టి కొంచెం ఫార్మల్ గా మాట్లాడుతున్నాం, ఇంట్లో ఉంటే ఇంకా అంతే కదా. అబ్బో ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. ఒక నెల్లూరు యాసలో సినిమా తీసుకొచ్చి దాంట్లో నీకు ఒక మంచి క్యారెక్టర్ ఇస్తే మాత్రం నువ్వు దుమ్ము దులిపి పక్కన పడేస్తావు. ఇంకంతే, వేరే మాటలు లేవు ఇంకా. అట్లాంటి అవకాశం వస్తేనా అసలు అప్పుడుగా చూసేది మనమా? అప్పుడు కదా చూసేది మనమా? ఓకే సరే. సో మరి మేము 4 వరకు వెయిట్ చేయాల్సిందే కదా, నువ్వేమీ చెప్పలేదు. ఇటు తిప్పి అటు తిప్పి 4 వెయిట్ చేస్తా, 2 వెయిట్ చేస్తాను. రిలీజ్ చేయమంటావా అయిందా? ఇంకేమన్నా చెప్తావేమో. ఇంకేం చెప్పేది ఏమి లే, మొత్తం 4వ తారీఖు సినిమా చూడడమే. ఎన్ని గంటల సినిమా కాదు అని తెలుసా నీకు? 2:45 గంట అనుకుంటున్నా నేను. ఏంది 2:45? 2 ముక్క అంటే ఏంటక్క? ముక్క అంటే 2:45 రే. ఏడున్నవరా నువ్వు అయ్యా? అంటే ఇది నెల్లూరు భాష. 2:45 గంట తెలీదు మీకా? నాకు అర్ర తప్పితే ముక్క తెలీదు. 2:30 అంటే తెలుసక్క. 2:45 అంటే తెలీదా? ముక్కాలంటే నాకేం తెలీదు, మీకేం తెలుసా? సాంబా గుర్తు పెట్టుకో, 2:45 అంటే తెలియదు అంట అక్కకి. ఇది తీసే ప్లీజ్, పరువు పోద్ది. లేదు తీయడానికి లేదు, ఉండాలి ఇది. 2:45 అంటే తెలియని సువర్ణ సుమన్ టీవీలో ఎట్లా యాంకరింగ్ చేస్తుందో ఏంటో. ఎందుకు ఇప్పుడు వెళ్ళిపోతాగమ్మా? ఎందుకు వద్దొద్దు, నువ్వు వెళ్ళిపోతే నేనేం చేయాలరా? సరే 2:45 అంత ఉందన్నమాట. అయితే 2:40 అమ్మ 15 నిమిషాలు దాకా 3 గంటలు అమ్మా, అర్థమైందా? అది అని అనుకుంటున్నా, నాకు తెలీదు. ఎందుకు ఓపెన్ చేస్తే ఇంకా రాలేదేమో దీంట్లో. మీషో కాదు, మీషో కాదురా, చిచి బుక్ మై షో. సారీ, నువ్వు అటు ఇటు తిప్పినండి, నిన్ను ఇబ్బంది పెడుతున్నారు. నువ్వు పొద్దున్న లేస్తే మీషోలోనే ఉంటాం మేము. నేను కూడా మీషోలో ఉంటాను కాబట్టి టక్కన అది వచ్చింది నోట్లో నుంచి. ఆర్డర్ చేసి ఇప్పుడే వచ్చి ఉంటావు ఫ్రెష్ గా, టక్కన మీషోలో వచ్చింది. మనం అంతా చీరలే కదా ఆర్డర్ పెట్టేది, 200 300 అంతకుమించి ఎక్కువ పెట్టాం. ఇది కూడా పెట్టింది 250 రూపాయలు చీర. 250 రూపాయలు చాలా బాగుంది. నువ్వు కట్టుకున్నాక అద్దరిపోయింది. ఎంత పెట్టుకున్నావు అనేది పాయింట్ కాదుగా, కట్టుకుంటే ఎలా ఉందనేది కదా పాయింట్. కరెక్ట్. సరే ఏమైనా ఒక డైలాగ్ ఏమన్నా ప్లీజ్ నా కోసం చెప్పు, నేను అప్పుడే రివీల్ చేయకుండా. ఒకటి ఏంటిది? మీ అమ్మాయితో ఏదైనా ఒక సీన్ లేదు వాట్ ఎవర్ ఏదైనా. నువ్వు అత్తగారికి రామ్ చరణ్కి అత్త కదా? అవును. కనీసం ఒక ఏదైనా డైలాగ్ చెప్తే. చెప్పేస్తారు మాది. అది ఉందో ఎడిటింగ్ ఎగిరిపోయింది ఎవడు తెలుసు. లుంగు లుంగు అంటే ఒక డైలాగ్ ఇస్తే ఉందో పోయిందో ఎవడు తెలుసా? అంత పెద్ద సినిమా 2:45 గంటలు ఉందో లేదు ఎవడు తెలుసమ్మా? ఎన్ని డైలాగులు చెప్పుంటావు సినిమా? ఏదో చెప్పినా 2-3 డైలాగులు ఉండేవో లేవో నాకే తెలీదు. నేను నీకేం చెప్పేదా? ఎన్ని రోజులు వెళ్ళావు షూటింగ్ కి? వెళ్ళినాలే ఎన్ని రోజులు. ఇప్పుడు ఆ గురించి ఎందుకు, గతం గురించి మర్చిపోవాలా, ఫ్యూచర్ గురించి మాట్లాడాలా? ఫ్యూచర్ గురించి మాట్లాడాలా. రేపు 4 సినిమా రిలీజ్ అవుతుంది. సో దాన్ని చూసిన తర్వాత ఎన్ని డైలాగులు ఉన్నాయంటే అప్పుడు చెప్తా నీకు. నేను 5 ఇంటర్వ్యూ చేయాలి. 5 వెంటనే 5 ఇంటర్వ్యూ పెట్టుకుందాం మనం, ఇంకంతే కథం. అప్పుడు డైలాగులు చెప్తావా? చెప్తా, ఉంటే చెప్తా, లేకపోతే చెప్పా. ఎవరుంటే డైలాగులు ఉంటేనా? కనుక మనం కామెడీ చేస్తున్నాం కానీ పెద్ద సినిమా ఆఫర్ వచ్చిన తర్వాత. అరే ఒక విషయం చెప్తా చూడు, ఇప్పుడు మనం వెళ్ళిపోతున్న కట్టింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును. నాట్ ఓన్లీ మీ, సినిమాలో ఎంతమంది కష్టపడి చేసినా కూడా మూవీ లెంత్ ఎక్కువైతే అది పెద్ద రామ్ చరణ్ గారి సీన్స్ కూడా కొన్ని ఎగిరిపోయేవి ఉంటాయి. రావు రమేష్ గారు కానీ పెద్ద పెద్ద యాక్టర్లు కూడా కొన్ని తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దాన్ని మనం ఏం చేసుకోలేం. సినిమా యాక్ట్ చేసామా ఓకే, ఉంది అని అంటే దేవుడి దయ వల్ల హ్యాపీ, లేకపోయినా మొత్తం పోదుగా, ఏదో ఒక మూల ఉండే ఉంటుందిగా. సో నెక్స్ట్ టైం బెటర్ లక్ అనుకొని ముందుకు పోతూ ఉండడమే.
మన ధర్మం మనం చేసాము. అది ఉండించడానికి లెంత్ ఎక్కువైతే వాళ్ళ మటుకు ఏం చేస్తారు చెప్పు? వాళ్ళకి కావాల్సింది ఫైనల్గా ప్రోడక్ట్ ఎంత వచ్చింది, ఎంత ఉండాలి అనేది కావాలా. మన గురించి ఇది చేయరు కదా. కాబట్టి ఏ సినిమాలో లెంత్ ఎక్కువైతే ఎవరైనా సరే, ఎంత పెద్ద యాక్టర్ అయినా సరే ఎడిటింగ్లో పోవాల్సిందే. ఓకే, ఎడిటింగ్ అంత పవర్ ఉంది. సరే సినిమా అంతా పెద్ద గురించి 4 వెయిట్ చేస్తున్నాం, అప్పుడే చూస్తాం. ఎందుకంటే ముందుగా తెలుసుకున్నా కూడా మాకు క్యూరియస్ ఉంటుంది కాబట్టి. సో పులి సీత అనగానే సినిమాలు పక్కన పెడితే ఆలోచించేది పాలిటిక్స్. ఎందుకక్క అసలు చక్కగా హ్యాపీగా ఉంటావు, మల్లి తోటలో మల్లి పూలు కోసుకుంటూ మాట్లాడుతుంటావు, పొలం పనులు చేస్తుంటావు, పిల్లల గురించి మాట్లాడతావు, విలేజ్ నేటివిటీని ప్రొజెక్ట్ చేస్తావు, సిటీలో ఉంటున్నా కూడా నువ్వు విలేజ్ ఇంపార్టెన్స్ తెలియజేస్తావు, వైఫ్ అండ్ హస్బెండ్ ఏ విధంగా ఉండాలి, ఎమోషన్స్ ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ బాగా చెప్తావు, అందరికీ బాగా నచ్చుతావు. పాలిటిక్స్లోకి అసలు వచ్చి మాట్లాడాలనే ఆలోచన అసలు ఎందుకు వచ్చింది అసలు నీకు? ఈరోజు ఏం కూర తిన్నావు నువ్వు? చికెన్. నిన్న వంకాయ. మొన్న గుర్తులేదు. రేపేం తింటావు? తెలీదు. అంటే రోజు తిన్న కూర మళ్ళీ తినవు. సో లైఫ్ కూడా అంతే. నా ఫ్యామిలీ, పిల్లలు, నా ప్రొఫెషను అన్నితో పాటే నాకు పొలిటికల్గా అంటే ఇష్టం కాబట్టి అందుకే మాట్లాడతా. పాలిటిక్స్ ఇష్టం నీకు? ఇష్టం. చిన్నప్పటి నుంచి నువ్వు పాలిటిక్స్ చూసేదానివా? చిన్నప్పటి నుంచి నేను స్కూల్లో అంతా ఏది ఎవరైనా కొట్టుకుంటున్నా, ఎందుకు కొట్టావు ఏంటి, అలా కొట్టకూడదు, అలా మాట్లాడకూడదు, ఇలా ఉండాలి, ఇలా ధర్మంగా వెళ్ళాలి, న్యాయంగా ఇలా ఉండాలి, ఈ విధంగా ఉన్న చిన్నప్పటి నుంచి ఉన్న మెంటాలిటీ నాది. అందుకనే ఇలా తయారైంది అనుకుంటా. నేను రేపు నిజంగా చెప్తున్నాను, ఒకవేళ పాలిటిక్స్లోకి వెళ్ళి ఒకవేళ సక్సెస్ అయిపోయి ఇండిపెండెంట్గా నిలబడి ఏదైనా ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఏదైనా గెలిస్తే నేను ప్రజల కోసం మాత్రమే పాటుపడతా. వస్తావా పాలిటిక్స్లోకి వచ్చే ఛాన్స్? వస్తా. ఇంట్లో ఒప్పుకుంటారా? కుటుంబం మా బావ ఉన్నాడుగా, సపోర్ట్ చేస్తారా? సపోర్ట్ చేయబట్టే కదరా ఈరోజు ఎంత దూరం వచ్చాను. పాలిటిక్స్ వేరు, సినిమా వేరు కదక్క. రెండు ఒకటే తీసుకుంటా నేను. అది ఇది వేరని ఎందుకు అనుకోవాలి? ఇప్పుడు మీరు మీకు ఇష్టంగా ఉన్న వ్యక్తిని ఏమైనా తిడుతుంటే వెంటనే మీరు ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఏమైనా మాట్లాడుతుంటే కొన్ని అంటే ఇష్టంగా ఉన్న వ్యక్తిని తిడుతున్నారు అని అంటే కొన్ని అంగీకరించేటి కొన్ని ఉంటాయి. నాకు ఇష్టమైన పర్సన్ తప్పుగా మాట్లాడితే అది తప్పనే చెప్తాను. ఇష్టం వేరు, ప్రజల గురించి మాట్లాడడం వేరు. నువ్వు తప్పు చేస్తున్నావు, ప్రజల గురించి నువ్వు తప్పుగా మాట్లాడుతూ తప్పు చేస్తున్నావు అని అంటే నువ్వు ఇష్టమైనంత మాత్రం దాన్ని నేను ప్రోత్సహించను. అది ఉంది నాలో. పాలిటిక్స్లో మాట్లాడేటప్పుడు అందరికీ నచ్చాలని లేదు. అండ్ మీరు ఒక ఫ్యామిలీ ఉమెన్, పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, సినిమా పరంగా వచ్చి ఏదో రకంగా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. నచ్చకపోతే బూతుల్లో వర్డ్స్లో కూడా మాట్లాడుతుంటారు, ట్రోల్ చేస్తుంటారు. సో నీకెందుకే ఇంట్లో పిల్లలు ఇలాంటి బ్యాడ్ కమెంట్స్ చాలా వస్తాయి. ఇవన్నీ ఎలా ఫేస్ చేస్తున్నారు? అసలు మనం చూడంగా మా ఆయన ఒకటే చెప్పాడు, బుద్ధుడికి అదే చెట్టు రావి చెట్టు కింద జ్ఞానోదయం అన్నట్టు నాకు మునగ చెట్టు కింద కూర్చొని చెప్పాడు మా ఆయన. ఇలా నువ్వు ఒక ఎంట్రీ అవ్వాలనుకున్నప్పుడు ఎవరేమనుకున్నా సరే, ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా, ఎంత బ్యాడ్గా తిట్టినా కూడా నువ్వు రియాక్ట్ అవ్వనంటేనే చెప్పు, నేను నీకు సపోర్ట్ చేస్తా. లేదు ప్రతి ఒక్కరు అన్నదానికంతా నేను బాధపడి మైండ్కి తీసుకొని బాధపడుతున్నావు అంటే నువ్వు బాధపడితే నేను చూడలేను. కాబట్టి ఇది అదా లేకపోతే ఇదా అని చెప్పాడు. లేదు బావా అని నాకు సపోర్ట్ చేశాడు. అవన్నీ కాదు, బయట వాడు వచ్చి ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఒక మాట మాట్లాడితే దాన్ని తీసుకొని నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు. నీకు అందరికన్నా మన ఫ్యామిలీలో పిల్లలు కానీ, లేదంటే మీ అత్త మీ మామ కానీ, లేదంటే నేను కానీ ఏదన్నా మాట మాట్లాడితే వాళ్ళని కూడా తీసేయి, పిల్ల అత్త మామను కూడా తీసేయి. నేను కదా నేనేమన్నట్టు నువ్వు బాధపడాలి. ఎవడో కోన్కిస్గా కొట్టంగా నేను ఏదో అని అంటే, ఏదో లాతో లకారాలతో నేను మాట్లాడితే నువ్వు ఎందుకు బాధపడతావు? నువ్వు అది కాదు కదా. నువ్వు అట్లాంటప్పుడు ఎందుకు బాధపడాలి? ఎవరి కోసం బాధపడాలి? నీకు నేనున్నా. అర్థమైందా? సో కాబట్టి ఏది మాట్లాడినా స్పష్టంగా మాట్లాడు, బూతులు లేకుండా నిజాయితీగా మాట్లాడు, నీతిగా ఉండు. అది చెప్పాడు మునగ చెట్టు కింద కూర్చొని. ఇప్పటివరకు ఎప్పుడు మీరు కమెంట్స్ ఏది పట్టించుకోలేదు. ఇన్ని వీడియోస్లో సినిమా అంటే ఇష్టం కదా, ఫస్ట్ నుంచి సినిమా ఇండస్ట్రీలో రోజా గారికి ఒక డిఫరెంట్ ఫ్యాన్ బేస్ ఉంది. సినిమా యాక్టర్గా రోజా గారు అంటే బాగా ఇష్టమే మీకు. పాలిటిక్స్ అనగానే మీరు అక్క అని కలిపేస్తా ఉంటారు కదా. ఒకవేళ ఎప్పుడైనా ఒక మీట్ చేసే సందర్భం వచ్చింది, రోజా గారిని కలిసే టైం వచ్చింది, నాట్ పాలిటిక్స్, ఒక సినిమా కలిసే ఛాన్స్ వచ్చింది, ఇద్దరు కలిపి చేయాలి, ఆ మూమెంట్ సీత రియాక్షన్ ఏంటి? అక్క బాగున్నావా, ఏం చేస్తున్నావు, అంతే కలుపుకుపోవడమే. అది సినిమా, ఇది పాలిటిక్స్. సినిమా పరంగా రోజా గారు ఇష్టం మీకు? అంతే. నేను అది ఎప్పుడో చెప్పాను కదా, సినిమా పరంగా ఆవిడ ఒక లెజెండరీ హీరోయిన్, చాలా బాగా యాక్ట్ చేస్తుంది, తను చాలా అందంగా ఉంటుంది, ఓకే అది వేరు. పొలిటికల్గా వస్తే ఆ నోటికి అదుపు రెండు ఉండవు కాబట్టి మనం మాట్లాడతాం. అది తను ఎక్కడ మాట్లాడితే నేను చాలాసార్లు చెప్పాను, నువ్వు
లేని దాన్ని ఉన్నట్టుగా మాట్లాడి ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేసుకుంటూ పోతుంటే ఆ పనుల మీద నువ్వు ఎందుకు బురద జల్లాలని చూస్తున్నావు? నువ్వు కూడా ప్రజల కోసం సేవ చేయాలనే భావన నీలో ఉంది కదా. మరి ఇది చేస్తారు, ఇది చేయ, ఒకవేళ ప్రభుత్వం చేయలేదు ఈ విధంగా చేయండి మీరు అని చెప్పే ఒక విధానం ఒకటి ఉంటుంది. అయ్యా మీరు వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇన్నేళ్ళు అవుతుంది, మీరు ఫలాంది చేయలేదు అని చెప్పొచ్చు కదా. అలా కాకుండా అన్ని పథకాలు ఇచ్చినప్పటికి కూడా నువ్వేమి ఇచ్చారు, మీరేమీ లేదు, విఫలమైంది సఫలమైంది అని చెప్తూ ఉంటుంది. అది మరి అవాస్తవాలు మాట్లాడినప్పుడు ఎలా ఉంటుంది చెప్పు? అట్లా మాట్లాడకూడదు కదా. పొలిటికల్గా మాత్రమే ఆవిడకి వ్యతిరేకం. పర్సనల్గా ఇష్టం మీకు? ఇష్టం. ఎలా ఉంది ఇప్పుడు ఏపీలో పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడున్న కూటమి ప్రభుత్వ పరిపాలన ఏ విధంగా? చాలా బాగుంది. మన మహానాడు కూడా పెట్టారు. లోకేష్ గారు చాలా బాగా మాట్లాడారు. ఆయన ఒక మాట మాట్లాడారు, అది నాకు చాలా సంతోషం అనిపించింది. కూటమి తరపున జనసేన నాయకులు కానీ, జనసేన సంబంధించి వీర మహిళలు కానీ, టీడీపీ వీర మహిళలు కానీ అందరూ కూడా మన వాళ్ళే అని చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. నిజంగా చంద్రబాబు నాయుడు గారి ఎన్నికలకు ముందు ఎలా అయితే జైల్లో పెట్టి ఇది చేశారో అప్పుడు పవన్ కళ్యాణ్ గారు నిలబడడం అనేది ఆయన యొక్క మానవత్వానికి చేతులెత్తి దండం పెట్టొచ్చు అని చెప్తున్నారు కదా లోకేష్ గారు. ఆ విషయాన్ని కూడా ఈరోజు మళ్ళీ గెలిచినాక కూడా ముఖ్యమంత్రి స్థానంలో ఉండి కూడా ఈరోజు ప్రజలకి షేర్ చేసుకోవడం చాలా గొప్ప విషయం కదా. కాబట్టి మంచికి ఎప్పుడు మంచి జరుగుతుందిరా అనేది నా ఒపీనియన్. కాబట్టి జై కూటమి, ఎప్పుడు ఇలానే ఉండాలి. రాష్ట్రము ఆ కూటమి ప్రభుత్వంలో సుభిక్షంగా ఉండి మంచి మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఉన్నత రాష్ట్రంగా రూపుదిద్దుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. ఈ మధ్య కాలంలో సభలు పెట్టేటప్పుడు లోకేష్ గారి మాటలు చాలా బాగా వైరల్ అవుతాయి, ఇంకా యాక్టివ్గా అనిపిస్తూ ఉన్నారు. ఒకప్పుడు ఏంటంటే ఆయన తక్కువ మాట్లాడతారనే మాట వినిపించేది, తెలుగు కొంచెం సరిగ్గా రాకపోతుండే. ఇప్పుడు అప్పుడు అనేవాళ్ళు ఈరోజు అయ్యో ఏంటి వీడు మూతి పగలగొడుతున్నాడే మాటలతోనే అని చెప్పి స్థాయికి దిగజారిపోయారనమాట వాళ్ళు. కొంతమంది అంతకుముందు హేళన చేసిన వాళ్ళు అంటే అంత ఇదిగా మాట్లాడుతున్నారు ఎవరు లోకేష్ అన్న కానీ. సో చాలా మార్పు వచ్చింది. రేపు ఫ్యూచర్ సీఎం అవ్వడానికి కూడా ఎన్ని అర్హతలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అందరు సంతోషంగా ఉన్నారు. గవర్నమెంట్ లోకి వచ్చేటప్పుడు హామీలు ఇస్తుంటారు, ఏ గవర్నమెంట్ అయినా, ఉన్న గవర్నమెంట్ అయినా కావచ్చు, ముందున్న గవర్నమెంట్ అయినా కావచ్చు, కొన్ని హామీలు అమలు చేయలేకపోవచ్చు, ప్రజలు కొంతవరకు అంత హ్యాపీగా ఉండలేకపోవచ్చు. కానీ ఇప్పుడు మీరు చెప్తున్నారు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నారు ఏపీ ప్రజలు. అవును, హ్యాపీగానే ఉన్నారు. ఆల్మోస్ట్ అన్ని పథకాలు ఇచ్చేశారు. ఎవ్రీ మంత్ అందరికీ పెన్షన్స్ అందుతున్నాయి. సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తారన్నారు. అన్నీ జరుగుతున్నాయి కదా, అన్నీ జరిగాయి కదా. 1-2 ఏదన్నా ఉంటే బ్యాలెన్స్ ఉంటే కూడా ఉండొచ్చు, అవి కూడా అవుతాయి. ఇప్పుడు రాష్ట్రాన్ని రూపుదిద్దుకోవడంలో మళ్ళీ కంపెనీస్ తిరిగి రావడంలో లేకపోతే పోలవరం ప్రాజెక్ట్ అంటే రాష్ట్రం డెవలప్ చేయడంతో పాటు ఇవి కూడా పథకాలు కూడా ఇచ్చుకుంటూ పోవాలి కదా. సో కాబట్టి 1 by 1 అన్నీ జరుగుతూ పోతాయి. అక్కడ మోసం చేయడం అంటూ ఏముండదు కదా. మోసం చేస్తే ప్రజలు తెలుస్తుంది కదా, ప్రజలు కూడా ఆలోచించాలి. సో ఇంత పరిపాలనలో ఇంత ఏమీ లేకపోయినా కూడా, ఆస్తులు లేకపోయినా కూడా ఫస్ట్ విడిపోయినప్పుడు చెట్టుకి నిలబడి పరిపాలన చేసిన వ్యక్తిని మనం వదిలేసుకున్నాము. ఒక 5 years పాటు మనం కష్టపడ్డాము. ఇంకా మళ్ళీ ఆ తప్పు చేయకుండా ఈ కూటమి ప్రభుత్వాన్ని మళ్ళీ కూడా మనం గెలిపించుకుంటే మన బ్రతుకులు బాగుంటాయని ప్రజలు కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ వచ్చిన తర్వాత, విన్ అయిన తర్వాత కూటమి ప్రభుత్వం విజన్ మారింది. కొన్ని సందర్భాల్లో ప్రజలతో ఎక్కువగా మమేకం అవుతున్నారు. లైక్ ఫస్ట్ పెన్షన్స్ రిలీజ్ చేసేటప్పుడు 4,000 రూపాయలు ఇస్తామని చెప్తున్నప్పుడు ఒక ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన ఛాయ్ పెడుతూ వాళ్ళకి పెన్షన్ ఇచ్చిన సందర్భాలు కూడా చూసాం. ఎందుకు నేను కూడా చూసాను కదా. నేను ఆ రోజు ఊరు వెళ్ళుంటే మా ఇంటి పక్కన ఉండి అంగన్వాడీ టీచర్ వచ్చిందనమాట. ఏంటమ్మా వచ్చినవా అని అంటే, అన్న 1వ తారీఖు కదా ఇదిగో పెన్షన్ తీసుకోనా అని చెప్పేసి సైన్ పెట్టుకొని తీసుకొని ఇచ్చి ఇంటికి వెళ్ళిపోయి, ఇంట్లో ఇచ్చి మా మామయ్యకి ఇచ్చి వెళ్ళిపోయింది. నా కళ్ళతో చూసాను నేను. ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఇంటికి వచ్చి ఇస్తున్నారు. లేదంటే ఒక 10 ఏళ్ళకు ఒక దిక్కడ కూర్చొని అందరిని వాళ్ళు కాల్ చేసి వాళ్ళ ఇదిని బట్టి, వాళ్ళ కంఫర్ట్ని బట్టి ఆల్మోస్ట్ అందరు ఇళ్ళకి వచ్చి ఇస్తున్నారు అనమాట. నేను చూసాను, అది నా ఇంట్లోనే జరిగింది. అది ఎవరింట్లోనే కాదు. సావిత్రి పిన్నమ్మ ఉంటుంది, ఆవిడ అంగన్వాడీ టీచరు. ఆవిడ ఇంటికి వచ్చి అన్న ఇదిగో పెన్షన్ అని చెప్పేసి ఇచ్చిపోయింది అనమాట. ఎట్లుందక్క 4,000 రూపాయల పెన్షన్? చాలా ఆనందంగా ఉందని పెద్దవాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ తెలంగాణలో కూడా ఆ గవర్నమెంట్లో ఆ చేంజ్ రాలేదు. 4,000 రూపాయలు ఆ వయసులో ఉన్న వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు చూడకపోయినా, వాళ్ళు ఏ పనులు చేసుకోలేకపోయినా ఏం చెప్తారు పెన్షన్ కోసం? పెన్షన్ ఈరోజు 4,000 రూపాయలు ప్రభుత్వం ఇస్తుందంటే నిజంగా 2 చేతులెత్తి దండం పెట్టాలి చంద్రబాబు నాయుడు గారికి. ఈరోజు ఒకవేళ బిడ్డలు ఉండి చూసుకోకపోయినటువంటి పేరెంట్స్కి కానీ, లేకపోతే బిడ్డలు చనిపోయినటువంటి ఉన్న పేరెంట్స్కి కానీ ఈరోజు అవి ఎంత భరోసాగా ఉంది అని అంటే అవి మాటల్లో చెప్పలేం.
వాళ్ళు మనం కష్టపడి పని చేయకపోయినా, ఒకవేళ ఏదన్నా కాళ్ళలో ముల్లోని ఇరిగినా కూడా మనం పని చేసుకోకపోయినా మనకు పెన్షన్ వస్తుంది, ఒక భరోసా కల్పించారు ఈరోజు. అంటే ప్రతి ఒక్క ఇంట్లో ఒక పెద్ద కుమారుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, అందరూ ఆ విధంగా భావిస్తున్నారు అని అంటే అది శుభ ఫలితమే కదరా. ఇంకా అంతకన్నా ఏం సాధించాలి? ఇంతకుముందు గతంలో జగన్మోహన్ రెడ్డి రాంగానే 2,000 వేస్తారన్న వ్యక్తి సంవత్సరానికి 200 చొప్పున 300 రూపాయల చొప్పున పెంచాడు. మరి అది ముఖ్యం. ఒకేసారి 4,000 ఇస్తారన్న వ్యక్తి ఇప్పుడు ఎవ్రీ మంత్ 4,000 ఇవ్వడం ఎవరు గొప్ప వాళ్ళు? సో ప్రజలు అది కూడా గమనించాలి కదా, గమనిస్తారు కూడా. అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే చిన్నప్పటి నుంచి చాలా మందికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంటే చాలా ఇష్టం. ఈవెన్ మా 90s కిడ్స్ కూడా ఆరోగ్యశ్రీ కావచ్చు, ఈ స్కాలర్షిప్స్ కావచ్చు. నేను కూడా 91 బాగానే కదా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న ప్రేమ ఆటోమేటిక్గా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా వస్తూ ఉంటుంది. అవును. ఆ పార్టీ పెట్టినా కావచ్చు, అప్పుడు సొంత ఇల్లు ఇవ్వడం కానీ, ఇల్లు కట్టుకోవడానికి పథకాలు తీసుకొచ్చింది ఆయనే, చదువుకోవడానికి తీసుకొచ్చింది ఆయనే. తర్వాత ఆరోగ్యశ్రీ ఇప్పటికీ కొంతమంది వాడుతున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పుణ్యం అని ఇలా దండం పెడతారు, చేతులు దండం పెడుతుంటారు. సో ఒక లెగసీ అనేది అట్లా కంటిన్యూ అయింది. ఇప్పుడు చూస్తే ఒక పార్టీని విద్వేషించడం ఏమో తెలియదు కానీ ఇలా విమర్శలు చేసుకుంటూ పోతున్నారు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా ఒక వీడియో వచ్చింది, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు రీసెంట్గా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలిస్తే జగన్మోహన్ రెడ్డిని జైల్లో వేయడానికి కలిశారని చెప్పి ఆ కాన్వర్జేషన్లో ఒక వీడియో వైరల్ అయింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారు, ఆయన క్షమాపణలు కూడా చెప్పారు, మీరు కూడా చూసుంటారు. అసలు ఇవి కేవలం ఒకళ్ళనొకళ్ళని తిట్టుకునే రాజకీయాలను చూస్తూ ఉన్నాం మనం. చంద్రబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయితే విష్ చేస్తారు, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే అయితే చంద్రబాబు నాయుడు గారికి విష్ చేస్తారు. అసెంబ్లీలో ఒకే చోట కలిస్తే ఒకరికొకరు మాట్లాడుకుంటారు, విమర్శలు పక్కన పెడతారు. అదే. సో ఈ వ్యక్తిగత దోషాలను ఏ విధంగా చూడాలంటారు? వాళ్ళు బాగానే ఉంటారు తెలుసా, మధ్యలో మనమే చెడయ్యేది. ఇప్పుడు నాగేశ్వరరావు గారు అని చెప్పారు కదా, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి టీము అక్కడికి అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏం మాట్లాడుకున్నారు ఏంటనేది ఈయన విన్నారా? ఎందుకు ఇంత అసంబద్ధ ప్రలాపరచడం ఎందుకో నాకు అర్థం కాదు. ఇప్పుడు అవసరమా? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని, పవన్ కళ్యాణ్ గారికి వేరే పని లేదా? ఆయన రాష్ట్రంకు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ప్రజలకి ఎంత చేశారు, గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు ఎలా వేయించాడు, ఆ ప్రజలకి ఏం చేస్తే బాగుంటుంది, కరెంట్ లేని చోట కూడా కరెంట్ ఎలాగ వేశారు, వాళ్ళకి వాటర్ సదుపాయాలు కానీ, రోడ్ల సదుపాయాలు కానీ ప్రతిదీ కూడా ఎలా చూసుకుంటున్నారు ఏంటి, ఆయనకి హెల్త్ కూడా చూసుకోకుండా ఇది చేస్తూ ఎలా ముందుకెళ్ళిపోయారో మనం చూసాము. అలాంటి వ్యక్తి అక్కడికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారిని ఒక జైల్లో వేయడానికి తప్పితే ఇంక కాన్సెప్ట్స్ ఏం లేవా మాట్లాడడంలో? ఎలా మాట్లాడతారు అలాగా? అది నిజంగా పిచ్చి మాటలు తప్పితే రెండో మాటలు లేవు. ఆ నాగేశ్వరరావు ఎవరో నాకు తెలియదు కానీ ఆయన మాట్లాడుతుంటే విన్నాను అనమాట. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నువ్వు చేయవలసిన మాటలు ఇదా? ఒక హుందాతనంగా ఉండవద్దు? నువ్వు వెళ్ళి చూసావా? పోనీ నీ పక్కనే ఏమైనా ఉన్నారా? అమిత్ షా గారు ఈయనకి పవన్ కళ్యాణ్ గారికి చెప్పారంట, నీకు ఎందుకయ్యా నువ్వు ఇలా చేయబాకు, ఇలా మాట్లాడబాకు, ఆయన జైల్లో వేస్తే మనకేం వస్తుంది, ఆయన గురించి ఎందుకు మాట్లాడతావు, ఎప్పటికైనా మనకు ఉపయోగపడతారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పారంట. ఈయన చూశారంట, ఫోన్ చేసి చెప్పారు అమిత్ షా గారు ఈయనకి, నాగేశ్వరరావు గారికి. నాకు అర్థం కాదు, ఏం మాట్లాడుతున్నారు? ఏదైనా ఒక విషయాన్ని స్పష్టంగా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికే అవడం లేదు, ఇక లేని విషయాలను కూడా ఈ విధంగా మాట్లాడరు, ఈ విధంగా అని చెప్పి నీకై నువ్వు ఊహించేసుకొని ప్రజల్లోకి తీసుకొని వచ్చి ఎందుకు అది దిద్దుతున్నావు? ఒక పెద్దరికంగా ఉండవలసిన వయసులో ఉన్న వ్యక్తి ఇట్లాంటి మాటలు చేసేది. సో ఈ మాటలు మాట్లాడిన తర్వాత ఆయన ఎవరో తెలియదు కానీ నాకు ఆయన మీద ఉన్న గౌరవం కూడా ఆయన వయసుకి ఇద్దామన్న గౌరవం కూడా పోయింది ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల. ఆ వీడియో తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు స్టేట్మెంట్ గురించి మాట్లాడారు. ఎందుకు గిచ్చి జోల పడితే ఏం ప్రయోజనం అమ్మా? గట్టిగా గిచ్చి పిల్లోడిని తొడబాసుకం పెట్టి అయ్యో సారీ అని అంటే ఆ పిల్లోడికి ఏం అర్థమైంది? ఇప్పుడు ప్రజలకు అంతా చెప్పేసి నువ్వు మళ్ళీ సారీ చెప్పి ఎక్కడ ఒక మూల సారీ చెప్తే ఏం అర్థం అవుద్ది చెప్పు? మూలకి వెళ్ళా ఇప్పుడు సారీ చెప్పింది అర్థం అవుద్ది ఎవరికైనా? ఎందుకు మాట్లాడాలి, ఎందుకు సారీ చెప్పించుకోవాలి? తెలీదు? ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేదా? మానవ జన్మ ఎత్తితే మనుషులకి ఎందుకు మాట్లాడతారట? పవన్ కళ్యాణ్ గారికి వేరే పని లేదా? జగన్మోహన్ రెడ్డి జైల్లో వేస్తేనేమి, ఆయన ఉంటేనేమి, బయట ఓడబెరిగితేనేమి, ఆయన ఉన్నప్పుడే కదా ఈరోజు డిప్యూటీ సీఎం అయి కూర్చో ఉన్నాడు. రేపు సీఎం కూడా అవుతాడేమో. మనిషి ఎదురుగా ఉంటేనే కదా తెలుస్తుంది సత్తాలు. ఎత్తుకుపోయి బొక్కలో వేస్తే ఏం తెలుస్తుంది? దానికోసం అమిత్ షా కాడికి పోవాలనా? అది తెలియక అడుగుతాను. ఇంత ట్రోల్ చేసినా మళ్ళీ దాని గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, ప్రొఫెసర్ గురించి. వాళ్ళ అమ్మాయి పెళ్లికి వెళ్ళాను, మంచిగా ఆయన గొప్పతనం అది. వాళ్ళ పెళ్లికి వెళ్ళి వాళ్ళు ఇంత చేసినా కూడా, ఇలాంటి మాటలు మాట్లాడినా కూడా ఆయన యాక్షన్ తీసుకోకుండా ఆయన చాలా స్మూత్ వేలో నేను వాళ్ళ పెళ్ళికి కూడా వెళ్ళాను, మాకు మంచి అవినాభావ సంబంధాలు ఉన్నాయి, మంచి పర్సన్ అని చెప్పి అంత ఇదిగా చెప్పడం అది పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం. ఇప్పుడు ఏమైపోయాడు ఈయన? పెద్ద ఎర్రి పుష్పం అయ్యాడుగా.
మరి అలాంటప్పుడు చూసి తెలుసుకొని మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడకూడదు. రాజకీయ విశ్లేషణ చేసేటప్పుడు కరెక్ట్గా పిన్ టు పిన్ ఏది ఉందంటే అదే మాట్లాడాలి. ఒక పెద్దరికంగా ఉండేటప్పుడు నోరుంది కదా అని చెప్పి మనం చెప్పేది అందరూ వింటారు, ఓకే చూస్తూ ఉంటారని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా? ఇది ఆయనకి తెలుసుకోవాలి. నాగేశ్వరరావు గారు ఎవరైతే ఉన్నారో ఆయన తెలుసుకోవాలి ఇట్లాంటి విషయాలన్నీ. పాలిటిక్స్ గురించి మాట్లాడితే నీలో ఇంకో పర్సన్ వచ్చేస్తారు కదక్క. అనర్గళంగా మాట్లాడతావు ఎన్ని రోజులైనా కూడా. నువ్వు ఏ క్వశ్చన్ అడుగు, నాకు తెలిసినంత వరకు నాకు అప్పటికప్పుడు వచ్చేస్తాయి. నేను చెప్పాను కదా లాస్ట్ టైం నా వెనక మా నాయన చెప్తాడని. మా నాయన ఎవరో తెలుసా? తెలీదా? లాస్ట్ టైం చెప్పినా కదరా మా నాయన ఎవరో అని. తిరుపతి వెంకటేశ్వర స్వామి. లాస్ట్ టైం కూడా చెప్పినా కదరా నాయన. అక్క నాకు మెమరీ లాస్ వచ్చింది అక్క, గుర్తులేదక్క. అల్జీబ్రా అక్క నేను అసలు నీకు వచ్చింది తెలుసు, నాది ఎంటర్టైన్మెంట్ నీ కోసం. ఆల్జీబ్రా కదా కాదు కాదు నా ఫేస్ ఎంటర్టైన్మెంట్. అసలు కాంట్రవర్సీ జోలికి వెళ్ళాలి. అలాంటి నేను ధైర్యం చేసి వ్యక్తిగత దోషంలో ఎన్ని మాటలు వస్తున్నాయి చూసావా, నేను మర్చిపోయిన పదాలు తెచ్చుకుంటా. ఆ కాంట్రవర్సీ మనతో మాట్లాడితేనే వస్తుంది నీకు, లేకపోతే వేరే వాళ్ళతో చేస్తే ప్రిపేర్ అవ్వాలక్క. ఇవి కూడా ఎట్ట పడితే అంటే నన్ను రోస్ట్ చేస్తారు అక్కడ బయట. అందుకని ఏం పర్వాలేదు, నేను ఉన్నానుగా. నువ్వు ఇద్దరం వెళ్తాం అయితే. నీకు నేను ఉన్నాను కదరా నాయన, ఇంకెందుకు. సరే ఓకే. సో మొత్తానికి ఏపీలో ప్రభుత్వ పాలన బాగుందంటావు ఇప్పుడున్న గవర్నమెంట్. సూపర్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏమైనా చేంజెస్ వచ్చాయి ఉన్నాయా? ప్రజలు హ్యాపీగా ఉన్నారా ఏంటి అసలు? అరే ప్రజలు హ్యాపీగా ఉన్నారని చెప్తున్నాను రా, ఉన్నారని చెప్తున్నాను. ఈ 4-5 ఏళ్ల లోపల మంచిగా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఏదైతే మంచిగా అన్ని బంజరు భూములుగా ఉన్నటువంటి భూములన్నిటి కూడా, పనికిరాని భూములు కూడా నీళ్ళు సదుపాయం కలిగి మంచిగా పంటలు పండిస్తే అప్పుడు ఇంకా ప్రజలు ఇంకా హ్యాపీగా ఉంటారు. ఓకే. సో ప్రభుత్వం ఆ ఇదిలోనే ముందుకెళ్తుంది. చాలా మందికి ఉద్యోగాలు వచ్చాయి, యువతకి కూడా చాలా ఆల్మోస్ట్ కొత్త కంపెనీస్ కూడా తీసుకొస్తున్నారు. నిరంతరం రాష్ట్రం అభివృద్ధి కోసమే ప్రభుత్వం పాటుపడుతుంది. నెక్స్ట్ మీరు ఏంటి సినిమా వైపుకి వస్తే అప్డేట్స్ ఏంటి? నెక్స్ట్ ఏం చేస్తున్నావు చెప్తా ఈసారి ఇంటర్వ్యూ చేసినప్పుడు. ఒక్కో ఇంటర్వ్యూ అప్డేట్ ఇస్తావా? అంతే కదరా. నెల్లూరులో ఇంటర్వ్యూ ఎప్పుడు ప్లాన్ చేస్తున్నావు? ఇప్పుడు మీరు, మీ కుటుంబం, మళ్ళీ తోటలు, పొలాలు అది చేద్దాం రా, ఒక రోజు మంచి రోజు చూసుకొని ముహూర్తం పెట్టుకొని చేద్దాం. దానికి కూడా ముహూర్తం పెడదాం. మరి అంతే కదా, మంచి ముహూర్తం చూసి నెల్లూరులో ఒక ఇంటర్వ్యూ చేద్దాం. రా తోటలోకి రా, మంచిగా అరటి చెట్లు, మల్లె చెట్లు, మల్లెపూలు ఎన్ని కావాలంటే అన్ని మల్లెపూలు పెట్టుకుందాం. మల్లెపూలు పెట్టుకోవడం మానేసాం అక్క మేము ఇక్కడ. అక్కడికి వచ్చాక పెట్టుకుని షూట్ చేద్దాం. ఎందుకు మానేసిన అంటే వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని పెట్టుకునే. నేను బావని పంపేయమంటే పంపిస్తాడు, బస్సులో పెడతాడు. వాడి నుంచి ఇక్కడికి మల్లెపూలు వస్తాయా? ఓ సూపర్, పంపించేస్తాడు. ఫోన్ కొడితే చాలు. ఫోన్ కొడితే ఇప్పుడు ఫోన్ కొట్టానంటే ఆ మల్లెపూలు ఎక్కడ నా కోసుంటారు కదా, మళ్ళీ ఈవినింగ్ వచ్చి ఉంటాయి కదా, అవి మళ్ళీ అన్ని ఎత్తి కోసుకొచ్చి పంపిస్తాడు. అక్క అసలు ఇన్కమ్ వస్తుందా అక్క? మీరు ఇష్టంగా పొలాలు పంటలు వేసి ఇన్కమ్ అంటే ఇప్పుడు సపోజ్కి ఈ రోజు ఒక 10,000 రూపాయలకి అమ్మినాం అనుకోరా, 5,000 కూలీలకు పోతే 5,000 మిగులుతుంది, సగానికి సగం మిగులుతుంది అంతే. సగం మిగులుతుంది. దాంట్లో మళ్ళీ మందులకి వాటికి ఉంటాయి, వాటిని కూడా తీసేసుకోవాలి కదా. సరే పోన్లే, ఇప్పుడు 10,000 5,000 మందులు తెచ్చామనుకో, ఒకరోజు 5,000 ఖర్చు అయిపోయాయి అనుకో, మిగతా 5,000 వస్తాయి, నెక్స్ట్ డే 5,000 వస్తాయి కదా, అట్లా మిగులుతుంది అనమాట. అంటే ఒక్కొక్కసారి లాస్ అవుతుంది, అట్ ది సేమ్ ఒక్కోసారి లాభం కూడా వస్తుంది. అన్ సీజన్లో ఉన్నప్పుడు పండించినాం అనుకో అది మగాడతాం. అమ్మినామంటే కేజీ ఇప్పుడు 200 ఉంది, అప్పుడు 1,000 రూపాయలు కూడా పోయింది, 800 700 కూడా పోయింది. పెళ్లిళ్ళ సీజన్ కి మల్లెపూలు బాగా వాడుతుంటారు కదా, ఎందుకంటే దండలు కట్టాలన్నా మాల. ఆగస్టు శ్రావణ మాసంలో అయితే బాగా వస్తాయి, కానీ అప్పుడు పూలు ఉండవు. సీజన్ లోనే పూలు ఉండవా? అప్పుడు పూలు దొరకవు, అయిపోయి మళ్ళీ రాదనమాట. సో అట్లాంటప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ఎప్పటి నుంచి చేస్తున్నారు బావగారు ఇది మల్లెపూలు? ఇది థర్డ్ ఇయర్ రా. థర్డ్ ఇయర్ కంటిన్యూగా. దానికి చాకరీ కూడా చాలా ఎక్కువ. అసలు ఇప్పుడు తెలుస్తుంది, ఒకప్పుడు ఏమో అనుకున్నారు, బట్ ఈ రోజు ఆయనకు అర్థమవుతుంది బాగా. అయినా ఏం పర్వాలేదు, ఒకసారి పట్టుకున్న తర్వాత దాన్ని మొండి బట్టి విక్రమార్కుడిలాగా అనమాట మా ఆయన. ఒకసారి ఇదైన తర్వాత దాన్ని ఎంత కష్టమైనా సరే దాన్ని చేయాలన్న ఇదిలో ఉంటాడు తప్పితే, అబ్బా ఇది కష్టంగా ఉంది వదిలేయడం అట్లా ఏమి ఉండదు. వెనక అడుగు వేయడం తెలియని వ్యక్తి. ఓన్లీ మల్లెపూలేనాక ఇంకేమైనా పంటలు వేస్తుంటారు? మల్లె చెట్లు, మల్లెపూల తోట, మామిడి చెట్లు, ఆవులు, అరటి చెట్లు అన్నీ ఉండేరా. ఇది లేదంటూ ఏం లేదు, తోటలు అన్నీ ఉన్నాయి. ఓకే ఓకే. మామిడి చెట్లు కూడా ఉన్నాయి అయితే. అందుకే మొన్న ఫ్రెష్ గా మామిడికాయ పచ్చడి పెట్టినట్టున్నావు. అది మన తోటలో కాదుగా, పక్కన చెట్టు ఉంటే ఆ చెట్టుకి కోసుకొచ్చినాలే. ఓకే ఓకే సరే. నెక్స్ట్ సినిమాలు అంటే నెక్స్ట్ ఇంటర్వ్యూలో చెప్తావు అంతేనా?